గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం శ్రీకృష్ణార్యతనూజాతం కృష్ణతత్వప్రచారిణం భాగవతజీవనం వందే తం అనంతం ప్రణమామ్యహం శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే శ్రీకృష్ణార్యతనూజాతం నిత్యోత్సాహస్వరూపిణం శ్వేతద్వీపస్థితం ధీరం శ్రీనివాసమహం భజే శ్రీకృష్ణార్యతనూజాతం శుద్ధసత్వస్వరూపిణం శ్వేతద్వీపస్థితం సౌమ్యం సుదర్శనమహం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. అవునండి, తల్లులనుకోండి, భర్త ఆరోగ్యంగా చక్కగా చిరకాలం ఉండాలని, బిడ్డలందరూ చక్కగా ఎక్కి రావాలి, వృద్ధిలోకి రావాలి, వాళ్ళ చక్కగా సమయానికి పెళ్ళిళ్ళు అవ్వి మంచి భార్యలో వాళ్ళకి లేదా మంచి భర్తలో రావాలి, వాళ్ళు వాళ్ళ పిల్ల పాపలతో చక్కగా ఉండాలి. రైతులు అనుకోండి, చక్కగా పంటలు పండాలి. ఇట్లా ఆయా రంగాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఉన్న స్థితిలో తమ వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ చక్కగా ఉండాలి అని నోములు వ్రతాలు ఆచరిస్తూ మంచి పనులు చేస్తూ, ఆ మంచి పనులు చేస్తూ కూడా భగవంతుడిని వీళ్ళందరూ బాగుండాలి అని కోరుకుంటూ, వాళ్ళలో ఎవరైనా బాగుండకపోతే వాళ్ళు బాగుండాలని ప్రార్థిస్తూ, వాళ్ళు ఒకవేళ దారి తప్పుతూ ఉంటే అట్లా కాకుండా చక్కగా ఉండాలి అని కోరుకుంటూ అందరం కూడా మనం భగవంతుడిని, గురువుని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఈ ప్రార్థించటంలో మనకు తెలియకుండానే జరుగుతున్న మంచి పని ఏంటంటే, మనం ఒక్కళ్ళమే కాకుండా ఇంకొకళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆ ఇంకొకళ్ళు ఒక్కోసారి మన భర్తో, తండ్రో, భార్యో, మన ఇంట్లో మన రక్తం మందుకు పుట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ పెద్దలు చెప్పింది ఏంటంటే అది కూడా ప్రేమలో భాగమే. ఎందుకంటే వేరే వాళ్ళందరినీ, లోకంలో మిగతా వాళ్ళందరినీ ప్రేమించడం ఒక్కసారిగా ఎవరికి అలవాటు చేత కాదు. మామూలు వాళ్ళకి ముందు ఇంట్లో వాళ్ళని, తన రక్తం ముందుకు పుట్టిన వాళ్ళని, తన కడుపున పుట్టిన వాళ్ళు, వీళ్ళతోనే మొదలవుతుంది. కాకపోతే అక్కడితో ఆగిపోకూడదు. అది ఎక్స్పాండ్ అవ్వాలి. మొట్టమొదట అది తప్పేమీ కాదు, కానీ అక్కడే ఆగిపోతామండి. నా కుటుంబం బాగుంటే చాలు, లేదా నా పిల్లవాడికే క్లాస్ ఫస్ట్ రావాలి అంటే ఒక్కసారిగా ఆ పువ్వు కాయ పండు అయ్యే లోపల పురుగు పట్టింది అని అర్థం. ఆ పురుగు పట్టకుండా చూసుకోవాలి. పువ్వు పిందెవ్వాలి, తర్వాత కాయ అవ్వాలి, పండాలి. కానీ ఈ లోపల పురుగు పట్టకుండా ఎలా అయితే చూసుకోవాలో అట్లా పిల్లవాడు బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలనుకోవటం ఏ తప్పు లేదు. కానీ నా పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ రావాలి అంటే అర్థం ఏంటి? ఇంకెవరికో రాకూడదనేగా. ఫస్ట్ 10 మందికి ఇవ్వరుగా. ఫస్ట్ రావాలని కోరుకోవడం తప్ప. అంటే మనకి దేనికైనా ఆధారం ఇతిహాసములు, అంటే రామాయణ భారతములు. ఇతి హా ఆశ, ఇట్లు జరిగెను కదా, ఈ విధంగా జరిగింది అని చరిత్ర. అది రామాయణం అంటే చరిత్ర, కల్పిత కథ కాదు. భారతం అంటే చరిత్ర. అలాంటి మహాభారతంలో ధృతరాష్ట్రుడు అనేటువంటి ఆయన తన 100 మంది పిల్లలకి మాత్రమే రాజ్యం ఉండాలని కోరుకున్నాడు. దానివల్ల ఏం జరిగింది? ఆ 100 మంది పిల్లలు చనిపోయారు.
అలా వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరయ్యారు? ధృతరాష్ట్రుడే అయ్యాడు. ఆయన మనసులో పుట్టిన పురుగు అది తొలిచి అది పెద్దదై ఆ 100 మంది నశించటానికి కారకుడు ఎవరు అంటే పాండవులు చంపారు. అబద్ధం. పాండవులు ఊరికనే ఇన్స్ట్రుమెంటల్ అంతే. అసలు చంపింది ఎవరు? తండ్రే పిల్లల్ని చంపుకున్నాడు. ఈ రోజున మన బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే మా బిడ్డ అండి, మావాడండి, అమెరికా వెళ్ళాడండి, లేదా ఇంత శాలరీ అండి అని ఘనంగా చెప్పుకుంటున్న మనం వాళ్ళు ఒకవేళ చెడిపోతుంటే ఫలానా వాళ్ళ వల్లండి అని అంటాం తప్ప నా బిడ్డ కాబట్టి చెడిపోయాడు అనడానికి అంగీకరించలేము. కానీ మాస్టర్ గారు చెబుతారు, ఈకే గారు, ఎవరో వచ్చి ఉత్త వెధవండి నా పిల్లవాడు అంటే నీ పిల్లవాడు కాబట్టి అన్నారు. ఇంకోటి పిల్లవాడు అయ్యి ఉంటే బాగుపడి ఉండేవాడు అన్నారు. కాబట్టి మన బిడ్డలు బాగుండాలని కోరుకోవడం ఖచ్చితంగా చేయాల్సిన పని. వృద్ధిలోకి రావాలని కోరుకోవడం ఏ తప్పు లేదు. నా బిడ్డలు మాత్రమే మేము అనుకోలేదండి. మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావాలనుకున్నాం అంటే అర్థం అదే. మా అబ్బాయికి మాత్రమే క్లాస్ ఫస్ట్ రావాలని మేము అనుకోలేదండి అని అన్నప్పటికీ మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావాలి అంటే అర్థం అదే. అప్పుడు మనం ధృతరాష్ట్రులం అవుతాం. అదే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం రుద్ది క్లాస్ ఫస్ట్ రావాలి, నీ ఇంకా 2వ ర్యాంకులోనే ఉన్నావు, 1వ ర్యాంక్ ఎప్పుడు వస్తావు అని తరుగుతున్నాం అనుకోండి, తెలియకుండా విషం ఎక్కిస్తున్నామని అర్థం బిడ్డలకి. అప్పుడు తెలియకుండా నెమ్మదిగా వాళ్ళకేమవుతుంది, ఓహో మనం ఫస్ట్ రావాలి, ఇంకా వాడికి కూడా పట్టుదల మొదలవుతుంది. దేనిలో అయినా నేను ఫస్ట్ రావాలి అని. పొరపాటున ఎప్పుడన్నా ఫస్ట్ రాకపోయినా ఒక్కసారిగా వాడికి ఎలా ఉంటుందంటే అయిపోయింది లైఫ్ మొత్తం అనే స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంటర్మీడియట్ పెద్ద కాలేజీల్లో వేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి మార్కులు బాగా వస్తూ ఉంటాయి. నిజమైన చదువు వచ్చినా రాకపోయినా మార్కులు వస్తూ ఉంటాయి. ఎన్నొచ్చినాయి మార్కులు అంటే ఇంటర్మీడియట్లో ఎన్నొచ్చినాయి అంటే వాడు డల్గా ఉంటాడు రిజల్ట్ వచ్చిన రోజున. చాలామందిని చూసా ప్రత్యక్షంగా. ఎందుకురా డల్గా ఉన్నావు, ఎన్నొచ్చినాయి నీకు? ఎంపీసీ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ అనుకోండి 470 మార్క్స్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి 440 మార్క్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ అనుకోండి 2 ఏళ్ళది కలిపి చెబుతారు కాబట్టి 1000 మార్క్స్కి. కొన్ని సెకండ్ ఇయర్దే చెప్పుకుందాం, 2 ఏళ్ళు కలిపి ఇంటర్మీడియట్ 1000 మార్కులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్. 1000 మార్కులకు ఎన్ని వచ్చినాయిరా డల్గా ఉన్నావు? 985 అండి. 985 వస్తే వాడు డల్గా ఉంటాడు. ఎందుకురా అంటే ఇంకా మిగతా మార్కులు రాలేదండి, వాడికి 988 అండి, వాడికి 990 అండి. అంటే అర్థం ఏమిటి? 10th క్లాస్లో కూడా ఒక డల్గా కనబడతాడు. ఏమిట్రా అంటే 10/10 కొన్నిట్లో వచ్చింది, కొన్నిట్లో 10/10 రాలేదండి, 9 వచ్చింది, డల్గా ఉంటాడు. అంటే ఆ స్థితిలోకి వాడు వెళ్ళడానికి కారణం ఎవరో తెలిసినా తల్లిదండ్రులే. చిన్నప్పటి నుంచి వాడికి మొదట్లో ఉండాలని రుద్ది ఇంజెక్ట్ చేసేటప్పటికి తెలియకుండా ఏమవుతుంది, అది లేకపోతే వాడు విలవిల్లాడిపోవటం, దిగులు పట్టడం, బాధపడటం. లేదు వాడు ఒక ఆట ఆడుతున్నాడు అనుకోండి, చెస్ గేమే ఆడుతున్నాడు అనుకోండి, చెస్లో వాడు ఓడిపోయాడు అనుకోండి, నేను తట్టుకోలేను. ఆ స్థితిలోకి వాడు వెళ్ళడానికి కారణం మనమని మనకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి తెలియకుండా ఒక రకంగా పెంచాం, కాంపిటేటివ్ స్పిరిట్తో పెంచాం. కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది ఇంజెక్ట్ చేసాం వాడిలోకి. చాలా ఘోరమైనటువంటి విషం మనం వాళ్ళలోకి ఎక్కిచ్చామని మనకు తెలియదు. విడిగా మేము జీడిపప్పులు పెడుతున్నాం, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా పెట్టి పెంచుతున్నాం, ఆరోగ్యకరమైనవన్నీ పెడుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఒక పక్క విషం కూడా ఎక్కిస్తున్నాం. చాలా ప్రమాదకరమైంది అని మనకు అర్థం కాదు. నేను చాలామందిని చూసా, రెసిడెన్షియల్ క్యాంపస్లో వాళ్ళ పిల్లల్ని చేరుస్తారు. మధ్యలో ఔటింగ్లకు వచ్చినప్పుడు లేదా విజిటింగ్ డేస్ అని ఉంటాయి, ఆ పిల్లల్ని చూడటానికి పొరుగురులో ఏ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, విజయవాడలోనో, ఏదో కాలేజీలో గుంటూరులోనో చదివిస్తుంటారు ఇంటర్మీడియట్. వెళ్ళాక మెజారిటీ పేరెంట్స్ పిల్లవాడు కనబడంగానే కిందటి ఎగ్జామ్లో ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయి, క్లాస్లో ఏ రేంజ్లో ఉన్నావు, ఇవి అడుగుతారు తప్ప నువ్వు ఎట్లా ఉన్నావు అని అడిగేవాడు చాలా తక్కువ మంది. ఇది నాకెలా తెలుసు అంటే ప్రత్యక్షంగా నేను చుట్టమే కాదు, ఆ పిల్లలే నాకు చెప్పేవాళ్ళు కౌన్సిలింగ్లో. సార్ వచ్చాక ఇన్నాళ్ళ తర్వాత వచ్చి మమ్మల్ని నువ్వు ఎట్టున్నావు అని అడగరండి. ఫస్ట్ మార్కులైనా అడుగుతారు, ఫోన్లో అయినా అదే అడుగుతారు, ఇక్కడైనా అదే అడుగుతూ ఉన్నారు. టార్చర్ లాగా ఉందండి. టీచర్స్ అదే అడిగి, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అదే అడిగి, పేరెంట్స్ అదే అడిగి పిచ్చెక్కుతోందండి అంటారు. అంటే వాళ్ళని మనం పాపం చక్కగా పువ్వుల్లాగా ఉన్నటువంటి వాళ్ళని
వికసించడానికి వీలు లేకుండా అలా పట్టుకొని లాకి పీకి పూర్తిగా అది ఇంకా వికసించడానికి అవకాశం ఇవ్వకుండా మనమే లాగి పువ్వులాగా చేద్దామని చూస్తే ఆ పీకితే ఎలా అవుతుందో అట్లా వాళ్ళు అవుతున్నారు. పైగా వాళ్ళని మనం ఎంత దారుణంగా పెంచుతున్నాము అంటే ఆ పెంచేటప్పుడు చదువు చదువు చదువు, దానివల్ల ఏంటి స్కూల్లో వేస్తారు. ఎలాంటి స్కూల్లో వేస్తాం? మనం సమాజాన్ని తప్పుపడతాం, బిడ్డలు చెడిపోయారు పెద్ద అయ్యాకని. కానీ మనం చేస్తున్న పని ఏంటి దానిలో అసలు ఆలోచించాం. ఎలాంటి స్కూల్లో వేస్తామండి? స్టడీ అవర్స్ అండి. ఆ స్కూల్లో రాత్రి 8 దాకా అట్టే పెడతారట. వెరీ గుడ్, అక్కడ ఉంటే బెటర్. ఇంటికి వస్తే వీళ్ళు సెల్ ఫోన్ తీసుకుంటారండి, వీళ్ళు ఇంకేం చదవరండి. ఎందుకు అట్లా అయ్యారు? మనం కూడా సెల్ ఫోన్లోనే ఉంటున్నాం కాబట్టి. మనం డైలీ సీరియల్స్ టైం టేబుల్ తప్పకుండా చాలా చూస్తూ ఇంట్లో ఉంటాం. వాళ్ళు లేని టైంలో మన అలవాట్లే వాళ్ళకు వస్తున్నాయి, మన జీన్సే వాళ్ళకు వస్తున్నాయి. అట్లా అనిపించదు. వాడు వచ్చినప్పుడు టీవీ కట్టేసి నోరు మూయంటే వాడు మనసులో ఏమనుకుంటాడు? నేను వచ్చేదాకా నువ్వు చేసింది ఏమిటి? మనతో అనకపోయినా మనసులో అనుకుంటాడు. మనం ఇంట్లో ఎలాంటి వాతావరణం కల్పిస్తున్నాం? స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసాం. ఇవి కాదు ఏర్పాటు చేయాల్సింది. ఏమండి, వాడికి ఎక్కడికి పోకుండా ఇంట్లోనే హోమ్ థియేటర్ తెర కూడా పెట్టేసామండి. అది పూర్వం ఇల్లు అంటే అదొక దేవాలయంగా ఉండేది. హోమ్ థియేటర్గా మన వాళ్ళు తయారు చేయలే ఇల్లుని. మనం ఇప్పుడు అలా తయారు చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా ఉండవలసిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే. ఒకవేళ ఏదైనా స్కూల్ పొరపాటున మేము మాత్రం చక్కగా ఉదయం 9ంటికి మొదలుపెట్టి సాయంత్రం 4 దాకా అండి ఇంతే స్కూలు, టెక్స్ట్ బుక్ మొత్తం చక్కగా చెబుతాము, పూర్తిగా అన్ని పాఠాలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాము అన్నారనుకోండి, ఎంతమంది మనలో చేరుస్తాం? ఎవరు వాళ్ళు గుండెల మీద చేసుకొని ఆలోచించుకోవాలి. వెంటనే మనం ఏమడుగుతామంటే ఐఐటి ఓరియంటేషన్ ఉన్నదా మీ స్కూల్లో? నీట్ కోచింగ్కి ముందే 6వ తరగతి నుంచి మీరు ఇస్తారా? అవి ఇవ్వమండి, అది ఇంటర్మీడియట్లో అప్పుడు చూసుకోవాలి, ఇప్పుడు అది కాదు. అసలు ముందు వాడు 6లో 7లో 8లో 9లో 10లో ఏ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఏం చదవాలో అవి మేము చెబుతామండి. చేరుస్తామా? చేర్చాం. ఒకవేళ వాడు కనుక స్కూల్లో చక్కగా అలా మొత్తం సిలబస్ చెప్పాలి అంటే, సిన్సియర్గా అన్ని పాఠాలు చెప్పాలి అంటే, ఓ 10th క్లాస్ పిల్లవాడికి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అన్ని పాఠాలు చెప్పాలి అంటే జూన్లో మొదలు పెడితే అన్నీ చెప్పేటప్పటికి డిసెంబర్ చివర జనవరి పొంగల్ హాలిడేస్ దాకా సరిపోతుంది. మరి 10th క్లాసు ఏ స్కూల్లో అయినా గమనించండి, దసరా హాలిడేస్ కల్లా సిలబస్లు అయిపోయి 2 రివిజన్లు చేస్తారు. తోమి ఎందుకు? ప్రతి సబ్జెక్ట్లో 10/10 ఎంతమంది వచ్చారు మా స్కూల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటేనే పేరెంట్స్ చేరుస్తారు. పేరెంట్స్ అప్పుడు చేరుస్తారు కాబట్టి వాడు అలా తయారయ్యాడు. వాడు మనల్ని తయారు చేయట్లే, మనమే వాళ్ళని తయారు చేస్తున్నాం. దాంతో ఏంటి? మా దగ్గర జీపీఏలు ఎన్ని ఇవి చూడమండి, చక్కగా అన్ని పాఠాలు చేద్దాం, వాడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ డెవలప్ చేస్తాం. మాకు అక్కర్లేదు, మాకు మార్కులు కావాలి, ర్యాంకులు కావాలి. వాడు రేపు ఈ సమాజంలో పోరాటం బతకడం నేర్చుకోవాలి అంటే ఇట్లా వేస్తేనే అని పొరపాటు పడుతున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఉదయం 8కో 7కో వాడు వెళితే రాత్రి 8కో ఎప్పుడో వచ్చాక కూడా మళ్ళీ ఏదో చదవాలట అన్నట్టుగా పెడితే, నేను ఉదయం చెప్పారు కదా గురు పూజలకు తీసుకురండి అంటే మా అబ్బాయి 10th క్లాస్, ఇంకా వాడేదో అంటరాని వాడు, ఇంకా వాడిని ఏమి ముట్టుకోకూడదు అన్నట్టు. మా అబ్బాయి ఇంటర్మీడియట్. దీనివల్ల ఏం జరుగుతుంది? వాడిని ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఏ పనులకు మనం పెట్టట్లే. పిల్లలు చదువుకోవాలండి, వాళ్ళకి ఈ పనులు ఏమిటి? ఒక కూరగాయల మార్కెట్కి పంపించడమో వాడికేం తెలుసండి? ఎప్పుడు తెలుస్తుంది? మనకెలా తెలిసినాయి? మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారు? చిన్నప్పుడు వాళ్ళు కూరగాయల షాప్కి వెళ్తే పక్కన పట్టుకెళ్ళారు మార్కెట్కి. దానివల్ల బేరమాటం తెలిసింది, వాడు మోసగిస్తాడని తెలిసింది, తూకం ఎట్లా గుర్తుపట్టాలో తెలిసింది, ఏవి దేశవాళి ఏవి హైబ్రిడో తెలిసింది, లేకపోతే ఏవి పుచ్చులు ఏమిటి మొత్తం తెలిసి ఏది కొనుక్కోవాలి, ఎట్లా బేరం ఆడాలి, ఇంటి స్థితిగతులు ఏమిటి, ఎట్లాంటివి కొనుక్కొచ్చుకోవాలి మొత్తం కూడా ఏ కోచింగ్ తల్లిదండ్రులు ఇవ్వకుండానే అబ్జర్వేషన్తోనే మొత్తం బిడ్డలకి కుటుంబంలో మిగతా ఆ పిల్లలకి తెలిసిపోతుంది. వాడు సరుకులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి కొనుక్కొస్తున్నారు, ఏ క్వాలిటీవి కొనుక్కొస్తున్నారు, మన కుటుంబ నేపథ్యం ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమేమి కొనుక్కొచ్చి ఎట్లా సర్దుబాటు చేస్తున్నారు మొత్తం. ఎవరు ట్రైనింగ్ ఇచ్చేది కదా, అసలైన విద్య అదే. అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్రవహించేది. ఎప్పుడు ప్రవహిస్తుంది? మనం కూడా పట్టుకెళ్ళి వాళ్ళకు కూడా ఆ పనులు నేర్పితే. అప్పుడు ఏమవుతుంది? వాడికి సమాజంలో ఎలా వ్యవహరించాలి, ఎలా బతకాలి, ప్రతి విషయం వాడికి అవగాహన వస్తూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు 100 అంశాలు మనం బ్రతకడానికి ఉంటే
ఒక్క చదువుకోవడం అనే అంశంలో మాత్రమే వాడిని ఉంచి మిగతా 99 అంశాల్లో వాడిని జీరోగా పెడుతున్నాం, హీరోగా కాదు. దీనివల్ల ఏం జరుగుతుంది? వాడు చదువు అవుతుంది, మార్కులు ర్యాంకులు వస్తున్నాయి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయ్యాక అసలు ఇంటి దగ్గరే ఉండడు, వాడిని తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలోనో మెడికల్ కాలేజీలోనో ఎక్కడో వేస్తున్నాం. చదువు పూర్తవుతున్నాయి. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అంటూ టక్కని ఒక్కసారిగా లక్షల శాలరీలు వస్తున్నాయి. అప్పుడు వాడికి ఒక్కసారిగా చేతిలోనేమో డబ్బులు కనబడుతున్నాయి. ఎట్లా జీవించాలో వాడికి నేర్పలేదు మనం. అమ్మ, అందరి దగ్గరికి ప్రసాదం వస్తుంది, కామ్గా నిశ్శబ్దంగా తీసుకోండి, ఎవరు వాటి కోసం ఎగబడక్కర్లేదు. మీరు తిన్న తర్వాత ఆ తొక్కలు తీసుకోవడానికి కూడా వేరే వాలంటీర్లు వస్తారు. ప్రశాంతంగా ఉండి ఒకేసారి అన్ని పనులు అవుతూ ఉండాలి. చూడండి, వాడికి పెద్ద ఒక్కసారిగా ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు పెద్దవాళ్ళతో. లేదు, ఒక మార్కెట్కి వెళ్ళి బేరమాడి కూరగాయలో ఇంకో పండ్లో ఇంకోటో చేత కాదు. ఎందుకు వాడికి అవి చేత కావు? వాడికి అవి తీసుకెళ్ళి కనుక్కునేటువంటి అవకాశం అలవాటు మనం చేయలేదు కనుక. అసలు ఏ ఫంక్షన్స్కి, ఏ కుటుంబ ఫంక్షన్లకి ఎక్కడికి మనం వాడిని పట్టుకెళ్ళలేదు. దాంతో మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో వాడికి తెలియదు. ఉన్నట్టుండి పెళ్లి చేసి పారేస్తాం. పెళ్లి చేసేటప్పటికి అటు నుంచి వచ్చిన అమ్మాయి కూడా అట్లాగే పెరుగుంటుంది కాబట్టి ఆ అమ్మాయికి బిహేవియర్ తెలియదు, వీడికి బిహేవియర్ తెలియదు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి విడాకులు, స్పీడ్ యుగం అన్నమాట. ఒకవేళ విడాకులు కాకపోయినా కొట్టుకు దస్తూ ఉండటం. అది కాకపోయినా ఆ అమ్మాయికి వంట రాదు. అసలు మనకి షాకింగ్గా ఉండదు, గొప్పగా చెప్పుకుంటాం. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ అండి, వంట పాపం చదువుల్లో ఉండే వాళ్ళకేం వస్తాయండి. దాంతో ఏం చేస్తూ ఉన్నాం? వాళ్ళని పనికొచ్చే భారతీయులుగా మనం తయారు చేయట్లేదు. దేశానికి పనికొచ్చే చేవగలిగినటువంటి జాతిగా ఈ సంస్కారవంతమైన బిడ్డల్ని మనం తయారు చేసి ఇవ్వటం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాము. దేశం బాగుండాలంటే ఎప్పుడు బాగుంటుంది? మన సమాజం బాగుండాలంటే సమాజం అని వేరే ఇంకోటి ఏదో లేదు కదా. మన బిడ్డల్ని మనం చక్కగా పెంచి సమాజానికి పనికొచ్చే వాళ్ళుగా మనం తయారు చేయగలుగుతున్నామా? వాడు ఒక కుటుంబ పెద్దగా ఉండడమే చేతగాని స్థితిలో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నం వండుకోవడం అనేటువంటిది లేకుండా వెళ్ళి కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటూ, ఇంట్లో చూస్తే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు నలుగురు సంపాదిస్తూ ఉంటారు. నలుగురు కలిపి ఒక నెల వచ్చేటప్పటికి 5-6 లక్షలు వస్తూ ఉంటుంది. ఆల్రెడీ సొంత ఇల్లు ఉంటుంది. మొత్తం కలిపి ఖర్చులు ఒక 50,000 కూడా ఉండవు. నెలకి 4.5 లక్షలు 5 లక్షలు మిగులుతూ ఉంటుంది. ఇంత డబ్బు వస్తూ ఉంటే నాన్ సెన్స్ మనం వండుకోవటం ఏమిటి? కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ తెచ్చుకొని అన్నం ఒకటి వండుకొని తింటూ వీకెండ్స్ కూడా ఇంట్లో ఉంటే ఇంకెందుకండి, సంపాదించుకుంది ఎందుకు అని అవసరం లేకపోయినా ఒక కారు కొని, ఎందుకు కారు అంటే స్టేటస్ సింబల్, లేకపోతే నలుగురం కలిసి బయటికి వెళ్ళాలంటే ఊళ్ళకి వెళ్ళాలంటే ఎట్లా అండి అంటే బస్సుల్లో వెళ్తే నామోషి అన్నమాట. అందుకోసం ఒక కారు అంటే అది మనకు అవసరం ఉండి కాదు, ఒక సింబల్గా. అంటే బిడ్డలకి అలవాటు అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు అవసరం లేకపోయినా స్టేటస్ సింబల్గా ఉండాలన్నమాట. అంటే వాడికి ఒళ్ళు పొగరు మదం ఎక్కడం అనేది ఎక్కడ జరుగుతోంది? మనమే చాప కింద నీళ్లులాగా బిహేవియర్ చెడగొడుతూ ఉన్నాము. కాస్ట్లీ ఫుడ్స్ మాస్టర్ గారు చెబుతారు, నిజమైనటువంటి భక్తి యోగ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలి అంటే ఆడంబరాలకు, విలాసాలకు, లేకపోతే సంప్రదాయ సిద్ధంగా మనం ఏ ప్రాంతంలో పుట్టామో ఆ ప్రాంతంలో మన ఇంటి పట్టున పెద్దల నుంచి వస్తున్న ఆహార అలవాట్లకు విరుద్ధంగా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి తిన్నది అరగకుండా ఉండేటువంటివి, బాగా ఘాటైనటువంటివి, తింటూ ఉన్నప్పుడే మొహంలోను కళ్ళలోంచి నీళ్లు గారేవి, ఇట్లాంటి పదార్థాలని అలవాటు చేసుకొని తింటూ ఉన్నాముట అంటే మనము ఆధ్యాత్మికంగాను సాధనకి కానీ ఇంకా దేనికి పనికి రాము. మేము గురు పూజలకు వస్తూ ఉంటాం, డిస్పెన్సరీ వాలంటీర్స్గా ఉంటాం, సర్వీస్ చేస్తూ ఉంటాం. ఏమి చేసినా నీ ప్రవర్తనలో మార్పు రానప్పుడు, నీ ఆలోచన దృక్పథంలో మార్పు రానప్పుడు, ఆడంబరాలు లేకపోతే అలాంటివి అలవాటయ్యి ఆ రకంగా జీవించాలి, నాకు విలాసాలు కావాలి, సుఖజీవనం కావాలి, ఈజీ మనీ కావాలి, తక్కువ శ్రమపడి ఎక్కువ అమౌంట్ రావాలి అనే ఆలోచనలో ఎవరైతే ఉంటారో, అలా సంపాదించేటువంటి మార్గంలో ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఈ జన్మకి కాదు కొన్ని జన్మల దాకా వాడు వాయిదా వేసుకోవాల్సిందే ఆధ్యాత్మిక జీవనము అనేటువంటిది. అద్దంలో ఒకేసారి భూమిని ఆకాశాన్ని రెండింటినీ పట్టేస్తాను చూపెడతాను అంటే ఎలా సాధ్యం కాదో, ఆధ్యాత్మికతన
విలాసాలు కావాలండి, దీన్ని వదిలిపెట్టు. నాకు ఆధ్యాత్మికత కావాలి, దాన్ని వదిలిపెట్టు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే అర్థం ఏమిటి? ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆనందంగా జీవించటాన్ని ఆధ్యాత్మికత అన్నారు. అది అసలు పాయింట్. ఆధ్యాత్మికత అంటే మనం లోకల్లో అనుకునే అర్థం కాదు. ఎందుకంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు. మనం ఆనందంగా ఉండాలి. మొట్టమొదటి మనం మొదలు పెట్టుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? అందరం ఆనందంగా ఉండడం కోసం మొదలు పెట్టుకుంటున్నాం, జీవిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ పిల్లలు బాగా చదువుకొని సంపాదించుకోవడం కూడా ఆనందం కోసం అనుకుంటూ ఉన్నాం. కానీ మరి ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనకు తెలుసు. సమాజంలో అందరూ ఆనందంగా ఉన్నారా? ఇలా సంపాదిస్తున్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా? లేరు అనేటువంటిది మనకి తెలుసు. ప్రతి ఇళ్లలోనూ ఉన్నవే కాబట్టి అద్దంలో మొహం చూసుకున్నట్టుగా ఎవరికి వాళ్ళు చూసుకుంటే ఆనందంగా ఉన్నామా లేదా అంటే ఏమాత్రం లేము. మరి ఆనందంగా ఉండాలంటే ఎట్లా ఉంటే ఉంటాము? ఇందాకటి నుంచి మనం చెప్పుకున్న అన్ని ఉదాహరణల్లో తను ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం జరిగింది కాబట్టి ఆనందము ఉండదు. అది పెద్దలు చెప్పింది. మరి ఆనందంగా ఉండాలి అంటే ఏం చేస్తే ఉంటాము? అసలు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? దానికి కూడా మనకు ఆధారం రామాయణ భారతములే. రామాయణం తీసుకున్నాం అనుకోండి, దానిలో దశరథ మహారాజు నా కుమారుడు రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఆమోదయోగ్యం అయితే అని దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, జనపదాల్లో ఉండే పెద్దల్ని పిలిపించి మీటింగ్ పెట్టి చెబితే ఈయన అనౌన్స్ చేసిన వెంటనే చేద్దాం అనుకుంటున్నా, మీకు అంగీకారం అయితే అన్నాడు. చేసేస్తున్నానని బాసిజం ఏం లేదు అక్కడ. వాళ్ళ అనుమతి కోరాడు. ఒక్కసారిగా స్టాండింగ్ ఒవేషన్, అందరూ లేచి ఆనందంగా జై జయధ్వానాలు చేశాక రాముడికి. ఈ ముచ్చట ఎప్పుడు చెబుతామా అని ఎదురు చూస్తున్నామయ్యా, ఇన్నాళ్ళకి చెప్పావు, మాకెంతో ఆనందంగా ఉంది అన్నారట. ఆయనకి అనుమానం వచ్చిందిట. ఏంటి నేను సరిగ్గా పరిపాలించట్లేదా అని అడిగట. ఎందుకంటే ఫలానా వాడిని యువరాజం చేస్తున్నా అంటే ఎగిరి గంతేస్తున్నారంటే నేను అంత ఘోరంగా ఉందే అని. అబ్బాయి పొరపాటు పడ్డావయ్యా, నువ్వు బాగానే పరిపాలిస్తున్నావు, కానీ రాముడు ఇంకా బాగా పరిపాలిస్తాడు, అది మాకు తెలుసు అందుకని అన్నారట. ఎట్లా తెలుసు? రాముడికి నిండా 16 ఏళ్ళు లేవు, ఏమి పరిపాలించలేదు అప్పటిదాకా. ఆయన అడ్మినిస్ట్రేషన్లోకి ఎక్కడా రాలేదు, ఒక బాలుడు లాంటి వాడు. ఆయన బాగా పరిపాలిస్తాడని వాళ్ళకెలా తెలుసు? అప్పటికేం వాల్మీకి రామాయణం రాయబడలేదు కదా. ఆయన సాక్షాత్ పరమాత్మ అలా వచ్చాడని అందరికీ తెలియాలని లేదు కదా. కొంతమంది పెద్దలకి, ఋషులకు ఆ రహస్యం అప్పుడు తెలుసు. మరి ఏమిటి, ఎలా తెలుసు అడిగాడు ఆయన. ఏంటి, ఎలా మీరు తెలుసుకోగలుగుతున్నారు? రాముడు బాగా పరిపాలిస్తాడని మీకు ఎందుకు అనిపిస్తూ ఉంది అని అడిగాడు ఆయన. వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు ముక్త కంఠంతో. అందరూ ఒకటే ఆన్సర్ ఇచ్చారు. అంటే ఈయన ఈ క్వశ్చన్ వేస్తాడని ముందుగా వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అందరూ ఒకే ఆన్సర్ ఎలా చెప్పగలిగారు? వాళ్ళకి వేరే కోచింగ్ సెంటర్లో ముందే ఏమైనా కోచింగ్ ఇచ్చారా? అదేం కాదు కదా. మరి అన్ని గ్రామాలు, అన్ని పల్లెలు, అన్ని జనపదాలు, అన్ని పట్టణాల్లో ఉండే గ్రామ పెద్దలందరూ ముందుగా మాట్లాడుకున్నది ఏమీ లేకపోయినప్పటికీ అందరి నోటి నుంచి ఒకటే ఆన్సర్ వచ్చింది. ఏమిటిటా ఆన్సరు? మా ఇంట్లో ఏదైనా కష్టం వస్తే అది తన కష్టంగా రాముడు భావిస్తాడు. మా ఇంట్లో ఏదైనా సుఖం వచ్చి సంతోషపడుతుంటే తన సుఖంగా ఆయన భావిస్తాడు. మా కష్టాన్ని తన కష్టంగా, మా సంతోషాన్ని, సుఖాన్ని తన సుఖంగా ఆయన భావిస్తాడు. కాబట్టి అట్లాంటి వాడు పరిపాలకుడైతే ఎట్లా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు కదా అన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి, అలా జీవిస్తున్నటువంటి రాముడు ఆనందంగా ఉండి ఉంటాడా లేదా? ఆయన పరమాత్మ అవతారమూర్తి పక్కన పెడదాం, మామూలుగా ఆలోచిద్దాం. ఆయన ఆనందంగా ఉండుంటాడా? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మన అబ్బాయి బాగుండాలి, లేకపోతే నేను బాగుండాలి అంటూ కాంపిటేటివ్ స్పిరిట్తో చిన్నప్పటి నుంచి చదువుకొని పైకి వచ్చి ఇట్లా కర్రీ పాయింట్లలో తింటూ, లేకపోతే వీకెండ్స్ హోటల్లో తింటూ, విహారయాత్రలకు తిరుగుతూ అనుకుంటున్నటువంటి వాళ్ళు ఆనందంగా ఉన్నామా? సెల్ఫ్ సెంటర్డ్ అంటారు. అంటే మన గురించి మనం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఆనందంగా ఉన్నామన్న భ్రమలో ఉంటారు తప్ప అది ఆనందము కాదు. కాదండి మేము కూడా ఆనందంగానే ఉన్నాం అని మనం బుకాయించవచ్చు. మేము ఆనందంగా ఉన్నాం అని అనుకుంటున్న వాళ్ళందరి ఆనందాలు ఎలాంటివో చెప్పడానికి పెద్దలు ఒక ఉదాహరణ ఇచ్చారు. అది ఆనందము కాదు అని చెప్పడానికి ఘంటాపథంగా చెప్పారు ఒక ఉదాహరణ. ఏంటా ఉదాహరణ అంటే, ఒక కుక్కకి బాగా ఆకలి వేసి ఆహారం కోసం వెతుకుతూ ఉందిట, దానికి ఆహారం దొరకలే.
వెతికి 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 ఎక్కడా దొరక్క ఏం చేయాలో అర్థం కాక ఆ మట్టిలో గుంట తీయటం మొదలెట్టిందిట. కాళ్ళతో అలా గుంట చేస్తూ ఉంటే అందులో ఒక ఎముక దొరికిందిట, ఎండిపోయిన ఎముక. ఆ ఎండిపోయిన ఎముకలో ఏముంటుంది? ఏమీ ఉండదు. కానీ అది దాన్ని కొరకటం మొదలుపెట్టిందిట కుక్క. దానికి పాపం తెలియక దాన్ని కొరికితే ఆ ఎముకలో నుంచి రక్తం ఏదో వస్తుంది, లోపల నుంచి తాగుదాం తిందాం మాంసం వస్తుంది అని కొరికి కొరికి దాని దవడ పగిలింది. పగిలి ఆ దవడలో నుంచి రక్తం గారి కింద పడుతోంది. ఆ కింద పడుతూ ఉంటే ఓహో ఇప్పటికి సాధించా, ఈ ఎముకలో నుంచి రక్తం వచ్చింది అని అది తాకి ఆనందపడిందిట. ఓ పక్క దవడ పగిలింది. ఇప్పుడు ఆ కుక్క పొందిన దాన్ని ఆనందము అని అనగలమా? అది ఎలాంటిదో మేము ఆనందంగానే ఉన్నాం. మేము అనుకున్న జీవన విధానంలో మా గురించే మేము ఆలోచించుకుంటూ మేము సుఖంగా ఉండాలని చేసుకుంటున్న ప్రయత్నంలో 2-3 ఇళ్ళు కట్టుకున్నాం, కాస్త పొలాలు కొన్నాం, బ్యాంకు బ్యాలెన్సులు బాగానే ఏర్పాటు చేసుకున్నాం, బంగారం బాగానే ఏర్పాటు చేసుకున్నాం, చాలా జాగ్రత్తగా పిహెచ్డి చేసినట్టుగా చేసి ఏ కాలేజీలో చదివిస్తే బిడ్డలు బాగా ర్యాంకులు వస్తాయో అక్కడ చేర్చగలిగాం. దానికి గాను డబ్బులు బాగా పోగు చేసుకుని చేర్చాం. వాళ్ళు బ్రహ్మాండంగా తయారయ్యారు. మా వాడు మెడిసిన్, ఇంకో అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్, ఇంకోటి ఇది, అల్లుడు కూడా అది, మంచి సంబంధాలు తేగలిగాం అనుకున్నప్పటికీ ఇప్పుడు అలా అందరూ కూడా ఆనందంగా ఉన్నామా అంటే లేవనేది మనకి తెలుసు. ఒకవేళ ఉన్నాం అనుకుంటే ఎలాంటిది? కుక్క ఎముకను కొరికి అందులో నుంచి రక్తం దవడ పగిలి రక్తం గారితే దాన్ని సిప్ చేస్తూ అది నేను ఆనందం అనుభవిస్తున్నాను అనుకోవటం లాంటిది. ఏంటండి మరి ఇంత దారుణమైన ఎగ్జాంపుల్ చెప్పారంటే నేను చెప్పట్లే, పెద్దలు ఇచ్చిన ఉదాహరణ అది. రాముడు ఎలా అనుకున్నాడో అలా మనం జీవించగలిగితే జనరల్గా ఎలా ఉంటుంది? ఎవరైనా ఆనందంగా కనబడ్డారనుకోండి సుఖంగా, ఏంటి వీడి గొప్ప, ఏంటిటా అని ఒక ఈర్ష్య చెందుతూ ఉంటాం. ఒక్కోసారి ఆ ఈర్ష్య పెరుగుతూ ఉంటుంది. ఈర్ష్య పెరిగితే ఏమవుతుంది? అసూయ, ఈర్ష్య, ద్వేషం నెమ్మదిగా ఒక్కొక్కటి చక్కగా లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ అసూయ, ఈర్ష్య అనేవి వచ్చినాయో దానివల్ల ఏం జరుగుతుందో తెలిసినా క్యాన్సర్ వస్తుంది అని పరమ గురువులు చెప్పారు. క్యాన్సర్కి కారకాలు ఏమిటి అంటే అసలు కారకాలు ఇవిట. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఎంత కామన్గా ఉందో ఇంకో 10-15 ఏళ్ళు పోతే క్యాన్సర్ కూడా అంత కామన్ అవుతుంది. దానికి కారణం ఏమిటో తెలిసినా మనం తినే తిండ్ల వల్ల అని అనుకుంటున్నాం. అది నథింగ్. అంటే కాబట్టి తినమని కాదు. అసలు డేంజర్ ఎక్కడ ఉంది? ఈర్ష్య, అసూయ, కాంపిటేటివ్ స్పిరిట్లు ఇవి ఎంతగా పెరుగుతూ ఉంటాయో అంతగా ఆ రోగాలు వస్తాయని పరమ గురువులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశాల్లో ఒక ఉపదేశం అది. అలాంటి లక్షణాలు లేకుండా మన బిడ్డల్ని పెంచగలుగుతున్నాము. మనకే చాలా ఏడిస్తే తోడికోడల పిల్లవాడికే వస్తే నా పిల్లాడికి రాకపోతే ఎట్లానో, ఆడబడుచు మంచి సంబంధం వస్తే నా బిడ్డకి రాకపోతే ఎట్లానో, లేకపోతే నేను ఇట్లా అయిపోవడానికి నాశనం కావడానికి నా తోడికోడలే కారణం, లేకపోతే నా ఫలానా వాళ్ళే కారణం ఉంటూ వాళ్ళ మీద పడి ఏడవటం, వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు నేను సుఖపడితే అంటూ సుఖపడుతున్నాను అనుకుంటూ దానిలో మళ్ళీ ఏడుస్తూ ఉండడం. అంటే తేళ్ళు జరులు పాగుతున్నట్టు బోలుడు కాంప్లెక్స్ మనలో ఏడుస్తూ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, అది ముందు నాతో మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతా, అవన్నీ కాంప్లెక్స్లే. విడిగా మనం ఎన్ని ప్రేయర్లు చేస్తూ ఉన్నా, ఎన్ని సత్సంగాలకు వెళుతూ ఉన్నా, ఎన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా మన బిహేవియర్ తోటి వాళ్ళతో మారకపోతే, ఎదుటి వాళ్ళు మన ప్రజెన్స్ని హాయిగా ఫీల్ అవ్వలేకపోతే ఇక వాళ్ళు ఏం చేసినా శుద్ధ దండగా. అందుకే మనకు నారద భక్తి సూత్రాల్లో చెప్తారు, నిజమైన భక్తికి డెఫినేషన్ ఎట్లా వాడు భక్తుడు అని తెలియాలిట. అంటే లిట్మస్ టెస్ట్ ఏమిటి అంటే వాళ్ళ ప్రజెన్స్లో ఉంటే ఎలా ఉండాలి అంటే మనకు ఆనందం కలగాలట. మనం భక్తులమా కాదా అంటే సింపుల్, మనం భక్తులం అయితే మన ప్రజెన్స్ మనకు కాదు, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆనందం కలగాలి, నిజమైన ఆనందాన్ని వాళ్ళు అనుభూతి చెందాలి. ఎప్పుడు జరుగుతుంది అది? తత్సుఖ సుఖిత్వం అని ఒక సూత్రం ఇచ్చారు నారదుల వారు నారద భక్తి సూత్రాల్లో. ఇతరులకు సుఖాన్ని కలిగించడం కోసం ప్రయత్నం చేయడంలో తన సుఖాన్ని చూసుకుంటాట. తల్లి ఎలా అయితే బిడ్డకి ఇష్టమైనటువంటి కూరనో పదార్థమో తయారు చేసి బిడ్డది తింటూ అబ్బా నాకు ఇష్టమైంది చేసావు ఈరోజు చాలా బాగుందని వాడు తృప్తిగా తింటూ ఉంటే చూసి తల్లి ఎలా అయితే ఆనందపడుతుందో, అది మన బిడ్డ విషయంలో ఆ విషయంలో ఎలా ఉంటుందో అది ఎక్స్పాండ్ అవ్వాలి నెమ్మదిగా.
అంటే ప్రతి వాళ్ళకి చేతనైనంతగా వాళ్ళని ఆనందపరచడానికి మనం ఏం చేయగలం తోటి వాళ్ళకి. ఈకే గారిని ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఏమండి మీ చుట్టూ ఎప్పుడు జనం చేరుతూ ఉంటారు, అట్రాక్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఏదో శక్తి ఉంది, రకరకాల వాళ్ళు అందరూ కూడా మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళ నాస్తికులు కూడా ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, కేవలం ఆధ్యాత్మికంగా జిజ్ఞాస ఉన్న వాళ్ళే కాదు, అన్ని రకాల సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గరికి ఎక్సెప్షన్ మాత్రం బాగా ఆకర్షింపబడుతూ ఉంటారు. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి మాయ మంత్రం శక్తి ఉపాసన ఏదో ఉంది, అదేంటో చెప్పండి అని అడుగుతున్నారండి అని ఒకళ్ళు వచ్చి అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, ఏం లేదు, ఒక ఆయన వస్తాడు, ఆయన కవిత్వం రాస్తూ ఉంటాడు, ఆయన కవితలు వినిపిస్తాడు, నేను వింటే ఆయనకు ఆనందం. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు, అది వింటే ఆయనకు ఆనందం. ఒక ఆయన మందు కోసం వస్తాడు, ఆ బాధ మందు ఇస్తే వాళ్ళకి రోగం తగ్గి ఆనందం. ఒకళ్ళు ఎస్ట్రాలజీ ఏదో జాతకం కోసమో లేకపోతే వాస్తు కోసమో ఏదో పర్పస్కి వస్తారు. ఇట్లా ఎవరెవరు దేనికోసం వస్తున్నారో వాళ్ళ యొక్క సాటిస్ఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంతమంది చేరుతున్నారు అంటే దీనిలో జాగ్రత్తగా గమనిస్తే ఇంకొకళ్ళ కోసం ఆయన ఉపయోగపడుతూ ఆయన సమయాన్ని శక్తిని ధారపోస్తూ ఉండడం వల్ల వాళ్ళందరూ రావడం అనే కాదు, వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. అంటే వాళ్ళందరూ ఆనందపడుతున్నారంటే అర్థం ఏంటి, వాళ్ళ రూపంలో ఉన్న పరమాత్మ ఆనందపడుతూ ఉన్నాడు. ఈకే గారు ఇంకో ఉదాహరణ చెప్పేవాళ్ళు, గురు పూజలు జరుగుతూ ఉన్నాయనుకోండి, ఈ గురు పూజల్లో కొంతమంది వాలంటీర్స్గా ఉంటారు, కొంతమంది వాళ్ళు చేసే సేవల్ని పుచ్చుకునే వాళ్ళుగా ఉంటారు, అంటే అతిథుల్లాగా ఉంటారు. మాస్టర్ గారు 2 పేర్లు పెట్టారు. ఎవరైతే సర్వీస్ చేస్తూ ఉన్నారో వచ్చి మిగతా అందరికీ అన్కండిషనల్గా వాళ్ళని ఆడపెళ్లి వాళ్ళు అన్నారు, వాళ్ళ సేవల్ని పుచ్చుకుంటున్న వాళ్ళని మగ పెళ్లి వాళ్ళు అనేవాళ్ళు. దాంతో కొంతమంది గర్వం పట్టడం మొదలుపెట్టారు, మేము ఆడపెళ్లి వాళ్ళం, సర్వీస్ చేస్తున్న వాళ్ళం, వీళ్ళు అతిథుల్లాగా వచ్చి మా సేవలు అందుకుంటున్నారు, అది ఇది అనుకునేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది ఏం చేసేవాళ్ళంటే గురు పూజలకి అతిథుల్లాగా వచ్చిన వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ బాగుండవని హోటల్స్లో దిగి అందరితో కలిపి భోజనం నేను ఎక్కడ చేస్తాను, నా స్టేటస్కి తగ్గ వాళ్ళతో అయితే భోజనం చేస్తాను, ఆ ఉపన్యాసాలు వింటాను, భోజనం ఇక్కడ చేయను అని వెళ్ళిపోయేవాళ్ళట అప్పట్లో. పైగా ఇక్కడ కుల మత విచక్షణ లేకుండా అందరినీ కూర్చోబెట్టి సహపంక్తి భోజనాలు పెడుతున్నాడు ఈయన బ్రహ్మనాయుడిలాగా. నేనేమిటి, ఎవరితో పడితే వాడితో కూర్చోవటం ఏమిటి అని బయటికి అనకుండా మనసులో అనుకొని ఆ ఉపన్యాసాలకి కార్యక్రమాలకు వచ్చి మిగతా టైంలో బయటకు హోటల్లో భోజనం చేసి లాడ్జీలో ఉండి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆయన ఓ మాట చెప్పారు ఓ రోజు గురు పూజల్లో ఉపన్యాసంలో, ఇలా ఉంటున్నారు అని కొంతమంది ఆడపిల్లి లాంటి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమిటి ఇక్కడ తినట్లేదు, వాళ్ళు ఇంకా డెవలప్ కాలేదు, ఎవల్యూషన్లో ముందుకు రావట్లేదు, ఆధ్యాత్మికంగా కొన్ని లక్షల జన్మలు వెనకబడి ఉన్నారు, ఇక్కడ గురు పూజ ప్రసాదం తినట్లేదు, బయట ఎక్కడో ఉంటున్నారు, ఆ మాత్రం ఇక్కడికి వచ్చి ఉండలేని వాళ్ళు ఇంకేం ఆధ్యాత్మికత అని ఆడపిల్లి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ గురించి నెగటివ్గా ఇలా ఆలోచిస్తూ వచ్చారు. అది కూడా పొరపాటేగా, నువ్వు వచ్చింది నువ్వు బాగుపడటానికి సేవ చేస్తున్నావు, వాళ్ళని పరమాత్మగా చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు అనవసరం, పైగా వాళ్ళని సేవించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు నువ్వు బాగుపడటానికి, అది మర్చిపోకూడదు. అప్పుడు మాస్టర్ గారు ఒక మాట చెప్పారు గురు పూజల్లో, ఏమనంటే మగ పెళ్లి వాళ్ళ లాగా ఉండి మన సేవలకు ఇంకా వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు కాబట్టే ఇక్కడ తినట్లేదని అర్థం. అంటే అర్థం ఏమిటి, వాళ్ళ రూపంలో ఉన్న సివివి గారు మన సేవలకు ఇంకా తృప్తి చెందలేదని గుర్తుపెట్టుకొని ఇంకా వినయ విధేయతలతో సేవించుకో అని చెప్పారు. అలాగే మందుకు వస్తూ ఉన్నారనుకోండి డిస్పెన్సరీకి, టైంకి రావట్లే, లేటుగా వస్తున్నారు, ఇలా రాకూడదండి, టైం దాటి వచ్చారు, ఇవాళ ఇస్తున్నాను కానీ నెక్స్ట్ సారి ఇవ్వను, అయినా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 2 సార్లు చూసాం, 3 సార్లు చూసాం, 4 సార్లు చూసాం, ఒకసారి మందు కూడా ఇవ్వకుండా పంపించాం, అయినా తర్వాత కూడా అలాగే వచ్చాడనుకోండి, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనకి కూడా ఒకవైపు నుంచి ఆ రూపంలో ఈకే గారే వచ్చి వీడు ఎలా ఫీల్ అవుతున్నాడు, లోపల కుత ఉడుకుతున్నాడా, అతనికి డిసిప్లిన్ ఏర్పడడం కోసం టైమింగ్స్ కోసం చెప్పడమే తప్ప లోపల ఇంప్రెషన్ ఏర్పరచుకోకూడదు వాళ్ళ మీద. లోపల మనం ఉడుకుతున్నామా, బీపీ పెరుగుతోందా, వీడు నన్ను టార్చర్ చేద్దాం, నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నాడు, చెప్పినా వస్తున్నాడు అని చెప్పి మనకి ఈగో ఏమైనా రైజ్ అవుతోందా, ఏమీ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉంటే పర్లేదు, లేదు లోపల ఇంకో రకంగా మనం మారుతున్నాం, లేదు గురువు గారే వచ్చారు
అనంతకృష్ణ గారు వచ్చారు. వచ్చినప్పుడు మనల్ని ఒకళ్ళని కాస్త ఎక్కువగా పలకరించారనుకోండి ప్రేమతో, అంటే మనకు అనిపిస్తుంది వాళ్ళకందరూ ఒకటే, ఎక్కువగా ప్రేమించడం తక్కువగా పలకరించడం ఏమి ఉండదు. లేదు ఒకళ్ళతో కాస్త మాట్లాడుతున్నారు అనుకున్నాం ఆసారికి ఎక్కువగానో ఏదో, వెంటనే మనకు లోపల ఒక్కసారిగా కొత్త ఉడికామా, వాళ్ళ మీద ఏమన్నా అసూయ వచ్చిందా, వచ్చిందిట అంటే జారామని అర్థం. ఇది ఎవరికి చెప్పుకునేది కాదు, ఎవరికి వాళ్ళు లోపల సాధనలో చూసుకోవాల్సిన విషయాలు ఎక్కడైనా సరే. మన బిహేవియర్, అందుకే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, అవర్ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్. అసలైన ఎడ్యుకేషన్ ఎక్కడుందట, ఇతరులతో మనం ప్రవర్తించే తీరులో మనం ఎడ్యుకేటెడా కాదా తెలుస్తుంది, మన సంగతి అక్కడ తెలుస్తుంది అన్న. నిజంగా నాకు ఆనందం కావాలి అనుకుంటే ఆనందం కోసం ప్రయత్నం చేస్తే రాదు, ఇంకొకళ్ళకి ఆనంద పెట్టడం వల్ల మనకు వస్తుంది. అందుకే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, కారణం లేకుండా ఇతరుల్ని సుఖపెట్టేవాడు కారణము లేకుండా సుఖపెడతాడు అన్నారు. మళ్ళా ఒకసారి రిపీట్ చేసుకుందాం ఆయన చెప్పిన మాటని. కారణము లేకుండా ఇతరులను ఎవడైతే సుఖపెడతాడో వాడు కారణం లేకుండానే సుఖపెడతాడట. డిస్పెన్సరీ వర్క్ అన్కండిషనల్గా మనం ఇంకోళ్ళ కోసం చేస్తూ ఉంటే మనకి అంతులేని ఆనందం లభిస్తుంది. అది మనందరికీ ఎక్స్పీరియన్సే. ఆదివారం నాడు డిస్పెన్సరీలో ఉదయం 8 ఎప్పుడో మొదలెడితే 3, 4 అయ్యేటప్పటికీ అప్పుడు భోజనం చేస్తున్నా అప్పటిదాకా ఆకలి అనిపించదు, నీరసం అనిపించదు. అయిపోయి వెళుతూ ఉంటే మొహాల్లో ఒక తేజస్సు, ఒక తృప్తి, ఒక ఆనందం. లేదా గురు పూజలకు వచ్చినప్పుడు ఒక ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అది అంటే, అక్కడికి చేరి మనం ఇంకోళ్ళ కోసం ఏదో ఒక పనిలో మనం ప్రవేశపడి మంచినీళ్ళు ఇద్దామా, ఇంకోళ్ళకి కుర్చీలు వేద్దామా, లేకపోతే ఏదో ఒక పనిలోకి వడ్డలు చేద్దాం, ఏదో పనిలో ఇంకొకటి ఉపయోగపడే పనిలో ఉంటూ అక్కడి నుంచి మళ్ళీ మనస్సులో కూడా ఏమీ ఆశించకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఉండేటువంటిది తర్వాత ఎప్పుడో రాదు, అప్పుడున్న స్థితే ఆనందము. ఆ స్థితి అప్పుడే కాకుండా ఉదయం చెప్పారు కదా, మనకు ఫార్ములా ఇచ్చారు మాస్టర్ గారు, వేద పురాణాల్లో ఇచ్చినటువంటి విషయాల్ని ఆ టెక్నికల్ శాస్త్రీయ నామాలు పేర్లు అవన్నీ చెప్పకుండా కన్ఫ్యూజ్ చేయకుండా హాయిగా గురు పూజలు అనే ఒక ఫార్ములాని, డిస్పెన్సరీ సర్వీస్ అనే ఒక ఫార్ములాని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఆనందం అనేటువంటిది అనుభూతి చెందడం కోసమే, ఆ అనుభూతిలోనే ఎప్పుడూ ఉండడం కోసమే. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్నాళ్ళు గురు పూజలకు వచ్చిన తర్వాత ఆ గురు పూజలు అండి మేము చాలా చూశానులేండి, అప్పుడు అది వరకు అంతా మేము వచ్చిన వాళ్ళమే, ఆ స్పీచెస్ వేరు, అప్పుడు ఉన్నవాళ్ళు వేరు, ఆ పెద్దలు వేరు, ఆ స్టాల్ వర్డ్స్ ఆ రోజులు వేరండి. ఇప్పుడు అంత అంటే ఎప్పుడైనా ఎవరు మాట్లాడుతున్నా అక్కడి నుంచి వచ్చేది పరమ గురువుల సందేశం అనేది మర్చిపోతాం. పైగా ఏమంటూ ఉంటామంటే మాకు తెలియనివి కాదులేండి. పొరపాటున వాళ్ళకి ఎవరైనా వాట్సాప్లో కొటేషన్లు పంపించారనుకోండి, ఫోన్ చేసి నాకే కొటేషన్లు పంపించవాకు, ఇవన్నీ మేము చూసేసినవేలే. అయిపోయేది ఉండదు, ఎప్పుడూ జారిపోకుండా అనుష్ఠిస్తూ ఉండాల్సినవే అవి. నాకు పంపించవాకు, ఏమండి గురు పూజలు ఉన్నాయి అని పొరపాటున ఎవరైనా తెలియజేస్తే అనంతకృష్ణ గారు రాలేదట కదా, అందువల్ల నేను అనంతపూర్లోనే ఆగిపోతున్నాను, అక్కడి నుంచి వెళ్ళిపోతాను బెంగళూరు, అక్కర్లేదు. అంటే గురు పూజలు అనేటువంటిది వ్యక్తికి సంబంధించినవి కాదు, ఎన్ని జన్మల అదృష్టం ఉంటే గురు పూజల్లో పాల్గొంటామో. గురు పూజలు అంటే మళ్ళా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అది తాడిపత్రి గురు పూజలు, ఒంగోలు గురు పూజలు, నెల్లూరు గురు పూజలు, ఆ సెంటర్స్లో గురు పూజలు. తాడిపత్రి వాళ్ళ గురు పూజలు కాదు, తాడిపత్రిలో గురు పూజలు. మా గురు పూజల్లో అండి వాళ్ళ ఊళ్ళో గురు పూజలు, మా గురు పూజల్లోనండి మా గురు పూజలు ఏం లేదు, గురు పూజలు అవి. గురు పూజలు మనం చేయట్లేదు, మనం పాల్గొంటున్నాం, వాళ్ళు చేస్తున్నారు. ఎక్కిరాల శ్రీనివాస్ గారు ఒకసారి గురు పూజల్లో మాట్లాడుతూ ఆగస్టు గురు పూజల్లో విశాఖపట్నంలో చెప్పిన మాట ఏంటంటే, పేరు గుర్తులేదు, ఒక పరమ గురువు పేరు చెప్పి 7 మాస్టర్స్లోనే ఒక ఆయన సెరాఫీస్తో ఎవరో పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, వాళ్ళుట ఏదైనా ఇట్లాంటి గ్యాదరింగ్స్ గురు పూజలు లాంటివి ఏదైనా కార్యక్రమం సంకల్పిస్తే కొన్ని పేర్లు మనసులో అనుకుంటారట. వాళ్ళు ఎవరి పేర్లు అనుకున్నారో వాళ్ళు ఆ కార్యక్రమానికి వస్తారట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ చేరి ఫిజికల్గా వచ్చిన మనందరం కూడా మనం అనుకోని వచ్చామనుకుంటుంది 100% పొరపాటు, .0 కూడా కాదు, 100% పొరపాటు. వాళ్ళు అనుకుంటే మనం ఇక్కడికి వచ్చాం, లేదండి వాళ్ళ రాబుద్ధి అయింది వచ్చా, ఆ రాబుద్ధి అవ్వడం అనే బుద్ధి వాళ్ళు పుట్టిస్తేనే.
లేదండి వాళ్ళు పిలిచారండి నేను వచ్చానండి, వాళ్ళకి పిలవాలనిపించడం, మనం వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చామనిపించడం కూడా వాళ్ళు అనుకుంటేనే. వద్దాం అనుకొని రాలేని వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు అనుకోని ఉండొచ్చు, ఆయన అనుకోలేదు. ఉదయం చెప్పారే కోరికలు ఉండకూడదు, కానీ మనం కోరుకున్నవి జరుగుతున్నాయి కొన్ని అనుకుంటాం. దానికి మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఈకే గారు, మనం అనుకున్న పనులలో కొన్ని అవుతున్నాయిట అంటే అయ్యే పనిని అనుకున్నామన్నమాట అన్నారు. అంటే అది ఆల్రెడీ అయ్యే పని, డిసైడెడ్, నువ్వు అదే అనుకున్నావు కాబట్టి అయ్యింది. నువ్వు అనుకున్న పనుల్లో కొన్ని అవ్వలేదుట అంటే కాని పనులను అనుకున్నావు అన్నమాట అన్నారు. అంటే ఏది అవుతాయి ఏది అవ్వ అనేది ముందే డిసైడెడ్. అయితే ముందే డిసైడెడ్ కదండి అని కాళ్ళ దగ్గరేసి, మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు, మేము వచ్చాము ఇక్కడికి అంటే పరమ గురువులు మమ్మల్ని అనుకున్నారన్నమాట కాబట్టి రాగలిగాం అని మళ్ళీ కాళ్ళ దగ్గరేయటానికి కాదు. మనం భాగ్యవశంగా వాళ్ళు మనల్ని అనుకున్నారు, రాగలిగాం. ఇదే విధంగా ఇంకా ఇంకా వాళ్ళ హృదయాల్లో మనం చోటు సంపాదించి, వాళ్ళు ఏ మార్గంలో చెప్పి కాదు ఆచరించి చెప్పారో అలా ఆచరించడానికి ప్రయత్నం చేయటం అనే దానిలోకి మనం ప్రవేశిస్తున్న కొద్దీ ఆనందం ఇంకెప్పుడో వస్తుంది. బిడ్డలకి పెళ్ళిళ్ళైతే ఆనందం వస్తుంది మనకి, వాళ్ళకి పిల్లలు పుడితే ఆనందం వస్తుంది, ఆ పిల్లలకు మళ్ళీ వృద్ధిలోకి వస్తే అది అయ్యేది కాదు, ఇంకెప్పుడో తర్వాత ఏదో వస్తుంది కాదు. ఇప్పుడు మనం ప్రజెన్స్లో ఉండగలుగుతున్నామా, ఆనందం ఉంటే ఉన్నట్లు, ఇంకెప్పుడో వస్తుందని ఎదురు చూస్తూ అలా అలా పరిగెడుతూ పిల్లలండి మంచి చదువులు పరిగెడుతూ ఉంటాం. చదువులు అయిపోయినాయి, ఉద్యోగాలైనాయి, పెళ్ళిళ్ళండి, తర్వాత పెళ్ళిళ్ళండి, పిల్లలండి వాళ్ళకి, ఆ పిల్లలు మళ్ళా ఎప్పటికయ్యాను అంటే ఎప్పుడు పరిగెడుతూ ఉంటాడు, దేనికి ఆనందం కోసం పరిగెడుతూ ఉంటాడు. ఏమండి నానా గడ్డి తిని ఇంత సంపాదించింది బిడ్డల కోసమే కదండి, సుఖం కోసమే కదండి అని ఏడుస్తూ ఉంటే గడ్డి తిన్నవాడు సుఖం ఎక్కడ ఉంటుంది అన్నారు మాస్టర్ గారు. అంటే అనుక్షణం మనం ఏం చేస్తున్నాం, సుఖం అనే పదార్థం దూరంగా ఎక్కడో ఉంది, దానికి రేస్ మేము పరిగెడుతూ ఉన్నాం అనుకుంటూ ఉన్నాం. ఈ లోపల ఇప్పుడు ముసలోడు అయిపోతాడు, రోగాలు వస్తూ ఉంటాయి, నానా రోగాలతో ఉంటాడు. అప్పుడు వీళ్ళందరూ బాగున్నా, అబ్బా ఇప్పుడు ఇవి తగ్గితే చాలండి, అవి తగ్గితే అవి ఏం లేకుండా ఉంటే నేను ఆనందపడతాను. మాస్టర్ గారిని చెప్పారు, ఏమండి అని ఆ వయసులోకి వచ్చిన తర్వాత అప్పటికి 4 ఇళ్ళు కట్టాట, 4 మేడలు కట్టాడు 4 పిల్లల కోసం. ఆ తర్వాత మళ్ళా వాళ్ళందరికీ కూడా బ్యాంకు బ్యాలెన్స్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు, పొలాలు పుట్రలు అన్నీ ఏర్పాటు చేశాడు. కానీ వీడికి మనశ్శాంతి లేదు, ఎందుకంటే కోడలు ఇప్పుడు ఏడిపిస్తూ ఉంది ఓ అని. భార్య కూడా లెక్క చేయట్లే పెద్ద అయిన తర్వాత, వీడికి ఇప్పుడు మనశ్శాంతి లేదు. దాంతో గురువు గారు సుఖం లేకుండా పోయిందండి అంటే మూతి మీద కొడతామన్నారు ఈకే గారు, ఇదే మాట అన్నారు. ఎప్పుడైనా గాడిద కదా, నువ్వు ఒక్కసారైనా సుఖం కావాలని కోరావా? ఇళ్ళు కావాలన్నావు, బిడ్డలు కావాలన్నావు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నావు, అది కావాలన్నావు, ఇది కావాలన్నావు. అవునండి అవన్నీ సుఖం కోసమే, నువ్వు సుఖం కావాలని కోరావా? లేదండి. మరి ఎందుకు పళ్ళు రాలగొడతాం, మూతి పళ్ళు రాలగొడతాం పో అన్నారు. వీటి వల్ల సుఖం రాదని వింటున్నా మనం ఎందుకు వాటినే పట్టుకుంటున్నామంటే ఇలా చెబుతారు కానీ మేము దానిలో హ్యాపీగానే ఉన్నామండి అని అనిపిస్తుంది. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నారు. పంది డ్రైనేజ్ కాలువలో ఉంటుందిట, కంపు కొట్టే డ్రైనేజ్ కాలువలో ఉండి ఆనందంగా ఉంటుందిట. దాన్ని చిచి కంపు కొడుతుంది ఇక్కడెందుకు, పన్నీటితో మేము ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసాం, అక్కడికి వచ్చి జలకాలంటే పోవయ్యి ఎంత బాగుందో నీకేం తెలుసు, కావాలంటే దిగు తెలుస్తుంది నీకు కూడా ఉంటుంది. అట్లా మనం రకరకాల కాంప్లెక్స్తో రకరకాల అభిప్రాయాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడుస్తూ బయటకు అవి చెప్పుకోకుండా హిహి అని వాళ్ళు కనబడ్డప్పుడేమో పైకి నవ్వుతూ లోపల కొత్త కొత్త ఉడుకుతూ ఇంకేం ఆధ్యాత్మికత. అది కూడా ఎట్లా మిగతా కుటుంబాల్లోనే కాదు, మనం ఒక సర్కిల్ అండి, మేము మాస్టర్ గారి సర్కిల్ అండి, డిస్పెన్సరీకి వస్తుంటాం, సర్వీస్కి వస్తుంటాం, నెల నెల అందరం కలిసి ప్రేయర్స్ చేదండి, పూర్ణిమ ధ్యానాలు చేసుకుంటాం, గురు పూజలకు వస్తూ ఉంటాం. అనుకున్నప్పటికీ మనం అనుకుంటున్నాం మేమంతా ఒక సంప్రదాయం అనుకుంటున్న వాళ్ళం కూడా పైకి ఒకళ్ళొకళ్ళు అనుకుంటూ లోపల వాళ్ళల్లో ఒకళ్ళొకళ్ళు ఏడుస్తూ, పొరపాటున ఒకళ్ళని కాదు ఇంకోళ్ళని సెంటర్ ఇన్ఛార్జ్ పెట్టారనుకోండి, మిగతా వాళ్ళు నన్ను సెంటర్ ఇన్ఛార్జ్ తీసేస్తారని ఏడుస్తూ, ఏదో అక్కడ వర్క్ అవ్వడానికి కోఆర్డినేషన్కి ఒకళ్ళని పెడితే అదే ఏదో బ్రహ్మ పదవి అన్నట్టు అసలు ఎందుకు మనం అక్కడికి చేరామనేది మర్చిపోయి సెంటర్ ఇన్ఛార్జ్ నేనా కాదా, ఫలానప్పుడు నన్ను అన్నారు, ఇప్పుడు ఎవరు, కన్ఫ్యూజన్గా ఉంది నాకు, సరే అని చెప్పి అవతల వాడు మెసేజ్ పెడితే ఇంకోళ్ళ పేరు పెట్టాడు అనుకోండి, అమ్మయ్యా అని పైకి
నేను అనుకున్నాను ఇప్పటిదాకా, ఫలానా అప్పటిదాకా నేను ఇన్ఛార్జ్ అన్నమాట, దానికి నేను కాదన్నమాట, అమ్మయ్య పీడా వదిలింది అంటే అప్పటిదాకా పీడాగా అనుకుంటున్నావా? అంటే ఏడుపు అక్కడ, నన్ను ఇన్ఛార్జిగా తీసేసావు నువ్వు, నన్ను ఇన్ఛార్జిగా గుర్తుపట్టట్లేదని ఏడుపు అక్కడ. అసలు ఈ ఇన్ఛార్జీలు ఛార్జీలు ఇవన్నీ దేనికోసం పెట్టుకున్నాం? చిన్న కోఆర్డినేషన్ ఒక కార్యక్రమం రూపొందించుకోవడానికి. ఆ కార్యక్రమం ఎందుకు, ఆ పర్పస్ ఏమిటి? ఆనందానుభూతిలో ఉండడానికి గురువు గారు ఒకటి ఏదో ఏర్పాటు చేస్తున్నారు, అవి పక్కకు పోయి ఇవి ఏడుచ్చినాయి అనుకోండి. లేదు గురువు గారు చక్కగా మనం శతాబ్ది ఉత్సవాలు చేసుకుందాం, దానికోసం తర్వాత జనరేషన్ కూడా రెడీ కావాలి వంకతో, యూత్లో ఉన్న వాళ్ళందరినీ చక్కగా కలిపి ఒక ఏర్పాటు చేద్దాం, సెంటర్ ఇన్ఛార్జెస్ ఆ టీమ్ లీడర్స్ని తో కలిపి సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇస్తే వాళ్ళందరూ కూడా ఆ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళందరూ గ్యాదర్ చేసి గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎవరెవరు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో చేస్తారని ఒక మీటింగ్ పెట్టి చెబితే కొన్ని సెంటర్స్ ఇన్ఛార్జెస్ ఇంతవరకు ఆ టీమ్ లీడర్స్తో మీటింగ్ పెట్టట్లే. ఎందుకంటే ఎక్కడ పట్టుపోతుందో మా దగ్గర నుంచి మేమే చేస్తాం, పిల్లకాయలు వాళ్ళకేం తెలుస్తుంది, నీకెలా తెలిసింది? మొదటి రోజు తెలిసింది ఏమిటి? వాళ్ళకి ఇస్తేనేగా తెలిసేది, ఇవ్వలేం, వదలబుద్ధి కాదు, అదేదో పెద్ద బ్రహ్మ పదవిలాగా ఫీల్ అవుతాం. పాప ఆ పిల్లకాయలేమో ఫోన్లు చేస్తున్నారు కొన్ని సెంటర్ల వాళ్ళు, ఏమండి మాకు మీటింగ్ పెట్టట్లేదు, మేమేం చెయ్యాలి? బాబు 16వ తారీఖు దాకా డేట్ ఇచ్చామంటే ఇవాటి దాకా, ఆ డేట్ లోపల వాళ్ళు కనుక మీతో ఇన్వాల్వ్ కాకపోతే డైరెక్ట్గా మీతోనే అనంతకృష్ణ గారు మాట్లాడి మీకే అవకాశం ఇస్తారు, మీరే నెక్స్ట్ పని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, మీరు ఇన్ఛార్జెస్కి ఏమీ చెప్పక్కర్లేదు అని చెప్పబోతున్నాం రేపటి నుంచి. అంటే గురువు గారే ఒక డేట్ ఇచ్చి మీటింగ్ పెట్టి ఎంతో వర్క్లో ఆయన ఉన్న ఫారినర్స్ కూడా క్లాసెస్ చదువుతున్నప్పుడు కూడా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఒక మీటింగ్ మళ్ళా పెట్టి గురు పూజల్లో మీటింగే కాకుండా ఇంకోటి పెట్టి అందరినీ సమన్వయం చేసుకుని వాళ్ళ చేత ఆ పనులు చేయించండి అని చెప్పినప్పటికి కూడా మనం ఆ మీటింగ్లోనే పాల్గొనకుండా లేదా మీటింగ్లో పాల్గొన్నా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కావాల్సిన ఆ సద్బుద్ధి, ఆ చిన్న త్యాగం మనం చేయలేనప్పుడు మనం ఆధ్యాత్మికతలోకి ఎక్కడికి రాగలుగుతాం? ఆధ్యాత్మిక సంస్థలో ఉండడం వేరు, ఆధ్యాత్మికత అనేది అలవట్టం వేరు. మాస్టర్ గారు చాలాసార్లు చెప్పేవాళ్ళు, దివ్యజ్ఞాన సమాజానికి దివ్యజ్ఞానానికి సంబంధం లేదు అన్నారు. దివ్యజ్ఞానం అనేటువంటిది వంట పట్టాల్సింది, ఆచరించవలసింది. సంస్థలో చేరటం అనేది ఫిజికల్గా సంబంధించిన పెద్ద విషయం కాదు. మేము బాగా సంస్థకు చెందిన వాళ్ళం, మాకు పర్మనెంట్ బ్యాడ్జీ ఉంది, మళ్ళీ ఇదొకటి మాకు ఇంకా పర్మనెంట్ బ్యాడ్జీ ఇవ్వలేదండి, పర్మనెంట్ బ్యాడ్జీ చేయండి, మేము డిస్పెన్సరీ వర్క్ చేస్తూ ఉన్నామండి అంటే మనకి మోజు తప్ప ఆచరణ లేనప్పుడు ఇవన్నీ వస్తాయి. బ్యాడ్జీతో పనే ఉంది, పని చేయడానికి కావాలంటే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే ఏమైంది? మనం బాగుపడడానికి సర్వీస్కి వచ్చాం, చేసుకుంటాం, అయిపోతుంది. ఈ మధ్య సేవాదళ్ళని ఒక గ్రూపు మాస్టర్ గారు క్రియేట్ చేయమంటే చేశాం, పేరు కూడా ఆయనే పెట్టారు సెంటర్కి సంబంధంగా. దానిలో సెంటర్ ఇన్ఛార్జెస్ పేర్లన్నీ ఎక్కించమన్నారు అని ఆయనే దగ్గరుండి పేపర్ తీసుకొని ఆయన చెబుతూ ఉంటే వాళ్ళ పేర్లు యాడ్ చేశాను నేను. పేర్లు కూడా ఆయనే ఇచ్చారు, సెంటర్ ఇన్ఛార్జెస్ పేర్లు. తర్వాత ఈ సెంటర్కి సంబంధించిన డాక్టర్స్ కొంతమంది పెయిడ్ క్లినిక్స్ కావచ్చు, ఫ్రీ సర్వీస్ చేస్తున్న డాక్టర్స్ కొన్ని పేర్లు ఆయన సెలెక్ట్ చేసి, కొంతమంది సెలెక్ట్ కూడా చేయలేదు యాక్టివ్గా లేని వాళ్ళవి, కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసి పేర్లు ఇచ్చి రాసుకో అని చెప్పి వీళ్ళవి యాడ్ చేయన్నారు, చేశాను. తర్వాత ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ టీమ్ లీడర్స్ అని కొంతమంది పేర్లు పంపించారు, వాళ్ళవి యాడ్ చేయమంటే ప్రసాద్ అనే ఇంకొక వాలంటీర్ అవి అందరినీ యాడ్ చేశాడు. ఇవి కూడా కాకుండా సెంటర్ ఇన్ఛార్జెస్, డాక్టర్స్ లేదా 12 to 35 years మధ్యలో ఉన్న వాళ్ళవి మాత్రమే కాకుండా ఇంకో పని కూడా చేయమన్నారు. ఎక్కడ గురు పూజలు జరుగుతున్నా, ఎక్కడ సప్తాహాలు జరుగుతున్నా, మాస్టర్ గారి కార్యక్రమాలు ఎక్కడున్నా వీలైన చోట్లకి అటెండ్ అవుతూ ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళ పేర్లు కొన్ని ఆయనే చెప్పి వీళ్ళవి కూడా ఇంక్లూడ్ చేయన్నారు. చేసాం, అయిపోయింది. ఇక ఆ తర్వాత ఫోన్లు, రాయబారాలు, ఏమండి ఫలానా ఆయన పేరు చేర్చండి, చాలా ఫీల్ అవుతున్నాడు. ఇంకొక ఆయన ఇతనికి బాగా టెక్ ఎక్కువైంది, ఇతని పేర్లు ఎవరు ఇంక్లూడ్ చేయట్లేదు మావి. అసలు దానిలో ఇంక్లూడ్ చేస్తే ఎంత, అవ్వకపోతే ఎంత? అది చిన్న వాట్సాప్ గ్రూపు, మన పేరు దానిలో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? నిజంగా మనం సేవా కార్యక్రమాల్లో ఉన్నాం అనుకోండి, లేదా అనంతకృష్ణ గారు చెప్పినట్టుగా ఎక్కడ జరుగుతున్నా మన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అనుకోండి, ఆ పాల్గొనడం అనే భాగ్యంలో ఆనంద మొదటిలో ఉంది. కానీ సేవాదళ గ్రూపుల పేరు ఎక్కి దానిలో ఆనందం వస్తుందా? ఎక్కకపోవడం వల్ల మనం బాధపడుతున్నా అంటే కొంతమంది మెసేజ్ పెట్టారు, ఏమంటే మేము ఫలానా డిస్పెన్సరీలో పనిచేస్తూ ఉంటాం రెగ్యులర్గా, వాళ్ళకి ఐడియా లేక పెట్టారు, మేము కూడా సేవాదళలో చేరుస్తారా అని. లేదండి క్రైటీరియా ఇదని పెట్టాం, వాసుదేవ నమస్కారం పెట్టారు, అయిపోయింది.
ఇంకొకళ్ళు సేమ్ అంటే ఎలా ఉంటాం యాటిట్యూడ్ అని, ఏమండి మా డిస్పెన్సరీ వాలంటీర్స్ని కూడా మీ సేవాదళలో చేరుస్తారా అని మెసేజ్ పెట్టారు. అలా చేర్చక ఉండదండి, దీని క్రైటీరియా ఇది ప్రస్తుతానికి మాస్టర్ గారు చెప్పింది. వెంటనే అవతల వాళ్ళు మరి నన్ను ఎందుకు పెట్టారు, వాళ్ళు సెంటర్ ఇన్ఛార్జి కాదు, 35 years 12 మధ్యలో లేరు, అయినా మాస్టర్ గారు పెట్టమన్నారు కాబట్టి పెట్టాం. దాని ఎదురు ప్రశ్న, గురువు గారు అయితే నన్ను ఎందుకు పెట్టారు అంటే మనం ఎట్లా తయారవుతున్నాం, గురువుని కూడా తప్పుపడుతూ ఎందుకు పెట్టావు అయితే నన్ను, వాళ్ళైతే కుదరదట్టున్నావు అనేగా. నేను వెంటనే మాస్టర్ గారికి చూపెట్టా ఆ మెసేజ్, పక్కనే ఉన్నారు ఆయన, ఆ చాటింగ్ అంతా చూపెట్టా. ఏం చెప్పమంటారు ఆన్సర్ అని ఆయన దారుణంగా చెప్పారు. అది పెడితే వాళ్ళు గడుచుకుంటారు, మరి అలా వద్దులేండి, కొద్దిగా మృదువుగా పెడదాం అంటే సరే మృదువుగానా అప్పుడు పెట్టు. ఏమని, జనవరి 13వ తారీఖు మీటింగ్కి ఎవరెవరు రావాలో చెప్తే వాళ్ళు కాకుండా కొంతమంది వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వేరే సంగతి. ఆ కూర్చున్న వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి అది నేను గమనించాను కాబట్టి నేను ఇంక్లూడ్ చేయదలుచుకున్నాను, చేశానని పెట్టు అన్నారు. అదే పెట్టాను, ఇంకా ఆన్సర్ లేదు అక్కడ. అంటే మనకి దీన్నే మాస్టర్ గారు పరమ గురువులు చెప్పిన మాట ఏంటంటే గ్లామర్ అన్నారు. అంటే ఒక మోజు, అది పర్మనెంట్ బ్యాడ్జీ మీదనో ఇన్ఛార్జ్ అనేటువంటి పదవి మీద, అదొక పెద్ద పదవి అనుకోని అది కోఆర్డినేషన్కి పెట్టింది, లేదా ఇట్లా ఏదైనా అనుకోకుండా గ్రూప్ పెట్టి కొద్ది మందిని అన్నప్పుడు మనం కూడా దానిలో ఉంటే బాగుండు. లేకపోతే వెలవెల్లి ఆడిపోవటం, రికమెండేషన్స్ ఎలాగోలా దానిలో చేరదాం. చేరినందువల్ల అందులో రోజు ఏం ఉండదు, ఖాళీ ఆ వాట్సాప్ గ్రూప్, అప్పుడప్పుడు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ దానిలో పెట్టడం అంతే ఉండేది. అంటే ఏంటి, దానిలో మేము కూడా ఉన్నామని ఒక ప్రైడ్గా ఫీల్ అవ్వడం. దీనికే మనం చేరేది అందరం. అసలు వాటి కోసం అసలు పర్పస్ ఏమిటి, అది పక్కకి పోతుంది. మనం గురు స్మరణలో ఉండడం, గురువు గారు కావాలంటే ఆయన చూసుకుంటారు, ఈ పేర్లతో పనే ఉంది. మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, రామానుజాచార్యుల వారి దగ్గర శిష్యులు ఉండేవాళ్ళట. ఆ శిష్యులందరూ కూడా ఒకరోజు గురువు గారు, ఆ శిష్యులు ఒక అసూయ చెందారట. ఎందుకంటే ఒక నిమ్న జాతికి చెందినటువంటి హరిజనుడు అనేటువంటి పిలువబడేటువంటి ఒక ఆయన, ఆ దంపతులు భార్యాభర్తను ఆయన బాగా దగ్గరికి తీసి రామానుజాచార్యులు ఎప్పుడు వాళ్ళతో ఎక్కువసేపు గడుపుతూ పక్కనే పెట్టుకుంటూ అలా ఉండేవాళ్ళట. ఇది చూసి ఈ పిలకల బ్యాచ్ అందరికీ కోపం వచ్చింది. ఏయ్ వాడు హరిజనుడు, వాడినేంటి గురువు గారి దగ్గరికి తీస్తారు, వాటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అసూయ చెందారు. గురువు గారిని అడిగే దమ్ము లేదు, లోపల కొత్త ఉడుకుతున్నారు. ఆయనకి తెలుసుగా ఇవన్నీ. ఓ రోజు చెప్పారట గురువు గారితో వాళ్ళు, ఏమండి పనులన్నీ మాకే చెబుతున్నారు, వాడికి ఏ పనులు చెప్పట్లేదు, పనులు కూడా చెప్పట్ట ఆయన. వీళ్ళందరికీ పనులు అప్పచెబుతారట, ఈ పని చేయి ఆ పని చేయని. స్పెషల్గా చుట్టమే కాదు, వాడికి ఏ పని అప్పచెప్పట్లే, వాడు ఏ పని చేయట్లేదు, అప్పచెప్పట్లేదు కాబట్టి ఆయన చెప్పింది చేస్తున్నాడు. వాళ్ళకి నచ్చలే, వాడికి కూడా ఏదైనా పని అప్పచెప్పండి, సరే అన్నారు. అని ఆయనకి తెలుసుగా, వీళ్ళకి అర్థం కావాలిగా. అరే భోజనానికి అరిటాకులు పట్టుకురా అన్నారట. పక్కన అరటి తోట వెళ్ళాడు, ఎంతసేపటికి రాలే. అందరూ వెయిట్ చేస్తున్నారు. గురువు గారు మీరు ఇంకా భోజనం చేయలేదు, అరిటాకులు తెమ్మని ఒక్క పని చెబితే వాడు చూడండి ఎంత అశ్రద్ధో, మీ మాట మీరు ఇంతవరకు రాలేదు, ఎంతసేపు అండి కోసుకురావడం, టక్ టక్ అని అలా 4 ఒక్క వేడితో ఎన్ని ఆకులు వేయొచ్చు, ఏం చేస్తున్నాడు. గురువు గారు పదండి చూద్దాం అన్నట్టు, అంతే ఆవేశంగా వాళ్ళతో. మన లైన్లో పడుతున్నాడు గురువు గారు, మన స్థాయికి దిగజార్చాం అనుకున్నారు. అంటే గురువు గారిని మన స్థాయికి దిగజార్చడం మన అచీవ్మెంట్ అనుకుంటాం కదా, చేస్తూ ఉంటాం కదా. మా కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని. అంటే మన ఉద్దేశం ఏంటి, ఈ కంప్లైంట్స్ అన్ని జాగ్రత్తగా విని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి గురువు గారు అని చెప్పినా గురువు గారు యాక్షన్ తీసుకోరు. ఏంట్రా యాక్షన్ తీసుకోవాలనుకుంటాం, మనం దిగిన కంపు స్థాయిలోకి వాళ్ళు దిగదారరు. వాళ్ళు వచ్చింది మనల్ని బాగు చేయడానికి, కాబట్టి ఎవడు బాగలేడో వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప నాన్ సెన్స్ అని చెప్పి క్లాస్ పీకి గెట్ అవుట్ అంటానికి కాదు వాళ్ళు వచ్చింది, దిగొచ్చింది. అందరినీ ఉద్ధరించడానికి వచ్చారు, దిగజార్చడానికి రాలే మన స్థాయికి వాళ్ళు కూడా. కానీ వాళ్ళ ఆవేశం కంటే పదండి చూద్దాం అన్నట్ట. వాళ్ళందరూ తీసుకొని ఆ పక్కన అరటి తోటలోకి వెళ్ళారట. వాడు స్ప్రో తప్పి పడిపోయి ఉన్నట్ట, నీళ్లు చల్లారట, లేచాట. ఒక్క ఆకు కూడా ఇంకా కొయ్యలేవాడు పూర్తిగా. ఒక ఆకుది సగం దాకా కత్తి వేసింది కొడవలి, పడిపోయి ఉన్నాడు. ఏమిట్రా లేచిన తర్వాత అడిగితే ఏం లేదండి
ఆ ఆకులు కోద్దామని చెప్పి ఇట్లా కొడవలితో ఇలా అంటూ ఉంటే దానిలోంచి అట్లా కారుతుంది కదా నీరు కొద్దిగా, అది కారంగానే నాకు అనిపించిందండి, మనకి కట్ చేస్తే ఏ చెయ్యో రక్తం వస్తుంది కదండి, మనకు బాధ కలుగుతుంది కదండి, అట్లాగే ఆ చెట్టుకి ఆకు కూడా అంతే కదండి, అది నాకు తట్టుకోలేకపోయా, కళ్ళు తిరిగి పడిపోయాను కూడా మాకు తెలియదు, ఇప్పుడు మీరు చెబితేనే. ఆయన ఒక్కసారిగా వాళ్ళ మొహాలు చూశారు. ఇందాక వాళ్ళు ఏమన్నారు, ఒక్క వేటికి ఎన్ని ఆకులో తెప్పేయచ్చండి, వీడేంటండి అన్నారు. అంటే ఏంటి, అంతటి స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడికి అలాంటి పనులు అప్పచెప్పట్లే. మనం ఇంకా ఆ లెవెల్లో లేం కాబట్టి కొయ్యి అంటే కోసి పారేస్తాం. ఒక్కోసారి ఏంటి, పూజలు అంటే ఏం చేస్తుంటాం, అరటి బోధలు తెచ్చి పెట్టేస్తాం, చెట్టు మొత్తం లాగేసి తీసుకొచ్చి పెడతాం, చాలా ఘనంగా చేస్తున్నాం పూజలు అనుకుంటూ ఉంటాం, ఎంత గ్రాండ్గానే చేస్తున్నావు చూడండి అనుకుంటాం. రమణ మహర్షి వారి దగ్గరికి ఎవరో వచ్చి, ఇవాళ నేను 1,00,000 తులసి పూజ చేశా అన్నారు. గొప్పగా ఒక ఆవిడ అంటే 1,00,000 తులసి ఆకులతో అని. ఆయన వెంటనే మెచ్చుకోలే, 1,00,000 సార్లు ఆ ఆకుల్ని తుంపే బదులు నీ ఒంటిని 1,00,000 సార్లు గిచ్చుకోవచ్చుగా అన్నారట. మాస్టర్ గారు చెప్పారు, ఋషులు ఎవరు చెట్లకు ఉన్న పువ్వుల్ని కోసి ఎప్పుడు పూజ చేయలేదు, రాలి పడ్డవాన్ని తీసుకొని చేశారు. మనం పూలు కింద పడితే దాన్ని వాడడం మళ్ళీ అపచారం అంటాం. ఇంకా కొంతమంది మహాత్ములైతే ఆ చెట్లకు పూలను చూసి ఆకాశ పురుషుడు పరమాత్మ ఆ రూపంలో అక్కడి నుంచే అవి సేవిస్తూ ఉన్నాయి, పరమాత్మకి ఆభరణంగా ఆ పూలు ఉన్నాయి అని చెట్లకున్న పూలను చూసి ఆనందపడి ఆభరణంగా ఆయనకి సమర్పించినట్టుగా భావించేవాడు ఉన్నట్టు ఋషులు. మాస్టర్ గారు చెప్పారు, కొత్తగా పీకి దండలు చేసి ఏం చేయరు. ఆ స్థాయిలో అతను ఉన్నాడు కాబట్టి ఏ పనులు అప్పచెప్పట్లే అతనికి. ఇట్లాంటి పనులు వాళ్ళకి అర్థం కాలే. అది వాళ్ళకి దురద పుట్టింది కానీ దురద తీరలే. వాడిని ఏదో చేస్తారు అనుకుంటే వాడిని ఇంకా మహానుభావుడిని ప్రూవ్ చేస్తున్నాడు ఈయన, మనం ఇంకా వెధలో ఉన్నట్టుగా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనుకున్నారు. మరి వాళ్ళు బాగుపడాలిగా, బాగుపడట్లేదు, అవకాశం ఇవ్వాలిగా. మళ్ళీ కొన్నాళ్ళైన తర్వాత ఒక రోజున గురువు గారు చెప్పారట, అరే బాబు, ఉప్పు పప్పు మొత్తం ఖాళీ, ఇవాళతో ఖాళీ, రేపటి నుంచి మనం తినడానికి వండుకొని తినడానికి ఏమీ లేవని చెప్పారు రామానుజాచార్యుల వారు. అంటే ఎవరొకళ్ళు ఇస్తేనేగా ఉండేది, అయిపోయినాయి అని చెప్పారు. ఈ శిష్య బృందం అంతా వాళ్ళలో ఒకడు, ఏం పర్లేదండి మీకెందుకు నేను ఏర్పాటు చేస్తా అన్నట్ట. అలాగే అన్నట్ట. వాడేం చేశాడు, మిగతా శిష్య బృందాన్ని పెట్టుకొని రాత్రి దొంగతనానికి వెళ్ళాట. ఎవరింటికి వెళ్ళాడు దొంగతనానికి, ఈ హరిజనుడింటికే వెళ్ళాడు. ఈ హరిజనుడు బాగా సంపన్నుడు, వాడింటికే వెళ్ళాడు. రాత్రి కూడా పడుకొని ఉన్నట్ట భార్యాభర్త. ఆ టైంలో వచ్చి ఇంట్లో అవన్నీ పప్పు ఉప్పుల దగ్గర నుంచి మొత్తం మూట కట్టారట. మూట కట్టి ఆ తర్వాత ఆ బంగారు ఆభరణాలు అవన్నీ ఒంటి మీద ఉంటాయి కదా, నగలు, అవన్నీ కూడా తీయటం మొదలుపెట్టారట ఆయన భార్యవి. తీస్తూ ఉంటే ఆవిడ ఒకవైపు తీసిన తర్వాత ఇంకో వైపుకి అలా ఒరిగిందిట. వాళ్ళ అమ్మ ఎక్కడ లేస్తుందో అని చెప్పి ఇంకో వైపు తీసుకోకుండా వచ్చేశారు. గురువు గారికి ఏం చెప్పకుండా బంగారం ఇచ్చారు, ఈ పప్పులు గుప్పులు ఇచ్చి, ఏమండి సంవత్సరానికి సరిపడా వచ్చినాయి కానివ్వండి అన్నారు. ఆయన అలాగే అన్నట్టు మొత్తం మూట లోపల పెట్టించారట. కాసేపటికి శిష్యుడు వచ్చాట హరిజనుడు. ఇంకోవైపు ఉన్న ఆభరణాలు ఉన్నాయి కదా ఆయన భార్యవి, అవి పట్టుకొని వచ్చాట. ఏమండి పొరపాటున మా ఆవిడ వీళ్ళు ఒలుచుకుంటూ ఉంటే ఆభరణాలని ఒకవైపు తీసుకున్నారు, ఇంకోవైపు తీసుకోకుండా వెళతారేమో అని చెప్పి వాళ్ళకి ఈజీగా ఉండడానికి అటువైపు తిరిగిందిట. వాళ్ళేమో పొరపాటున నిద్ర మేలుకుంటుందేమో అనుకొని పారిపోయారు. ఆవిడ ఉద్దేశం మాత్రం ఇవి కూడా ఇవ్వాలనే చెప్పి నేను అప్పటికీ చెబుతూనే ఉన్నా, నువ్వు నిద్రపోతున్నట్టు నటించు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, తీసుకెళ్తారు, వాళ్ళు లాఘవంగా తీసుకెళ్ళగలరు అంటే పొరపాటు చేసింది, అందువల్ల ఈ బ్యాలెన్స్ మిగిలిపోయినాయి, ఇది కూడా నా ఆభరణాల చేతిలో పెట్టాట. అంటే ఆయనకి అర్థమైంది మొత్తం దొంగతనం బ్యాచ్ అని. అంటే ఆయనకి ఎలాగూ తెలుసు ముందే. అప్పుడు ఆయన వీళ్ళ సంగతి ఇలా ఉందా అని చెప్పి ఏం చేశారంటే, అరే పిలిచి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టరంట అన్నట్ట. ఈ పట్టుకొచ్చినవి మొత్తం, కొట్టుకొచ్చినవి మొత్తం. వాళ్ళకి మళ్ళా బాధ, ఇదేమిట్రా. అప్పుడు వాడన్నట్టు ఆ గురువు, అయ్యా వద్దండి మీకు ఇస్తే మాకు అంతకంటే ఆనందం అని చెప్పి అతను ఏదో ఇచ్చాడు. ఆ కథ అక్కడికి అయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి ఇట్లా ఉంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మరో రోజున అందరూ కూర్చొని జయ్యమని చెప్పి సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నారు, సంధ్య వారుస్తున్నారు. ఆ టైంలో కామ్గా ఆయన వెళ్ళి ఏదో ఆ పంచెలు అవన్నీ ఆరేసుకొని ఉంటారు కదా, ఆ పంచెలన్నింటినీ బాగా చించేసి వచ్చాట దండాల మీదే. ఈ సంధ్య వార్చుకున్నటువంటి శిష్యులందరూ
సంధ్య వార్చుకొని యువతలకు వచ్చాక దండాల మీద చూస్తే వాళ్ళ పంచెల గింజలు అన్ని చిరిగిపోయి పీలికలుగా ఉన్నాయి. వెంటనే ఒకడు ఇంకోటి గుండు మీద పట్టుమని కొట్టాట. ఏంట్రా నా పంచె చించావు అని. నీ పంచె నేను చించడం ఏమిట్రా, నువ్వే నా పంచె చించావు ఇదిగో అంటూ వాడు ఇలా ఒకళ్ళొకళ్ళు వాళ్ళలో వాళ్ళు ఆ శిష్యులందరూ తెగ కొట్టుకున్నారట. కాసేపు నెమ్మదిగా చేతులు, ఆ తర్వాత కర్రలు, ఆ తర్వాత తలకాయలు పగలటాలు, రక్తాలు గందరగోళం అయ్యాక కాసేపటికి గురువు గారు వచ్చారట. రాగానే గురువు గారు ఏమిట్రా చూడండి వీడు నా పంచె పీచించాడు, నా పంచె ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటున్నారట. అప్పటికే దెబ్బలు రక్తం కూడా కారుతున్నాయి. ఆయన కామ్గా కాసేపు ఆగనిచ్చి మీ పంచెలన్నీ నేనే చింపాను అన్నారట. ఒక్కసారిగా షాక్, ఏమిటి ఆయన చెప్తున్నది ఏమిటి, వీళ్ళలో ఒకళ్ళొకళ్ళు చించామని కూడా కొట్టుకు తెచ్చారు. చాలాసేపు బాగా దెబ్బలు తినున్నారు. అక్కడ ఈ కథ ఇక్కడ దాకా చెప్పి మాస్టర్ గారు చెబుతారు ఏంటంటే ఒక్కొక్కళ్ళని గురువు గారు ఎక్కడ కొడతారు, అందుకని వాళ్ళు కొట్టుకునేట్టుగా ఈ పని చేశారు అని. అంటే మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, గురువు గారు అని కంప్లైంట్లు చెప్పుకుంటూ ఏది సోదర బృందం అని పేరు పెట్టుకుంటాం. ఆ బృందం అని పేరులో ఉంటుంది అంతే. ఆ బృంద జీవన మాధుర్యంలో లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయలు, ద్వేషాలు. మేము ఉన్నప్పుడైతే గురు పూజలు నిర్వహించామండి, వాళ్ళని ఇన్ఛార్జ్ చేశాక సరిగ్గా లేదు చూడండి ఇబ్బంది వచ్చింది, ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చింది, ఏదో పొరపాటు జరిగింది, ఏదో లేదు వెంటనే దొరికింది అవకాశం. మేమైతేనా చూడండి ఇదేనా అరేంజ్మెంట్స్ అంటే అప్పుడు ఎంత బాగా నిర్వహించేవాళ్ళం. అంటే ఇప్పుడు నువ్వు కూడా మరి సహకరించు. చెప్పానండి అప్పటికి మీటింగ్లో, వినేవాళ్ళు ఎవరు, అందుకని వదిలేసే ఇప్పుడు చెప్పడం మానేసాను కంప్లైంట్ చెప్పినట్టు అవుతుంది. లోపల ఆనందపడుతూ ఉంటాడు, ఏమిటి సరిగ్గా జరగట్లేదు, ఈ తేడా తెలియాలి అందరికీ. గురువు గారు కూడా తెలుసుకోవాలి మన తడాకా ఏంటో, మనం ఎట్లా నిర్వహించాం, ఈ సన్నాసి వాడికి ఇచ్చారు అని ఆయనకి తెలియాలి. అంటే ఆయనకి ఎవడు సన్నాసి ఎవడు కాదు, ఎవరికి ఎందుకు ఇవ్వాలో ఆయనకి మనం నేర్పడం అన్నమాట. అంటే ఆనందం అనేటువంటి దానికోసం వెతుక్కుంటూ ఒక ఆధ్యాత్మిక మార్గంలో జీవిద్దామని వచ్చి, అంటే నిజమైన ఆనందానుభూతి కోసం సేవా కార్యక్రమాల్లోనూ లేకపోతే గురు పూజ కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ఆనందానికి దగ్గరగా అవ్వడానికి బదులు ఆనందానికి దూరం అవుతూ ఉంటే, ఇలాంటి వాళ్ళకంటే అసలు ఏవి పేర్లు లేకుండా బయట ఏ ఆధ్యాత్మిక పేర్లు లేకపోయినా అన్కండిషనల్గా ఉపయోగపడే పనులు ఎవరైనా ఉన్నారనుకోండి, అది నిజమైన ఆధ్యాత్మికత. బ్రాండెడ్ లేబుల్ వేసుకోవటం వల్ల రాదు, బ్యాడ్జీలు పర్మనెంట్ పెట్టుకోవటం వల్ల ఏమీ రాదు అని చెప్పడానికి మాస్టర్ గారే ఇంకో ఉదాహరణ చెప్పారు మనకి. యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆవిడ వచ్చి మా ఇంట్లో సత్సంగం చేయవలసింది అని అడిగితే ఒక 3 రోజుల పాటు వచ్చారట ఆయన ఒకసారి. ఆ 3 రోజులు కూడా అద్భుతంగా ఆయన ప్రవచనాలు చెప్పడం, వందల మంది వచ్చారు, అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసింది. ఆవిడైతే అసలు ఆయన పాదాల దగ్గరే 3 రోజులు కూర్చుంది. అసలు ఆవిడ జుట్టుతో, పొడుగ్గా ఉండే ఆ జుట్టుతోనే ఆయన పాదాలని తుడవటంట, మామూలుగా కాదుట, అట్లా ట్రీట్మెంట్. 3 డేస్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆ యేసుక్రీస్తు గారు ఆ ఇంటి లోపలికి వెళ్ళారట 3 రోజులు ప్రవచనాలు అయ్యాక. లోపల గదుల్లో ఎక్కడో ఇప్పటిదాకా ఈ పక్కనే ఆయన దగ్గరే కూర్చొని మహా భక్తిగా కూర్చున్నది అనుకున్నటువంటి ఆవిడ యొక్క అక్కయ్య ఉందిట, పెద్ద ఆవిడ. ఆవిడ ఈ 3 రోజులు కూడా వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడం, ఏర్పాటు చేయడంలో ఉంది. ఆవిడ యేసుక్రీస్తు గారిని చూడగానే లేచి నించొని నమస్కారం పెట్టి, మీరు మహానుభావులు, దివ్య పురుషులు, ఏదో గొప్ప గొప్ప విషయాలు చెప్పడానికి వచ్చారు, కానీ నాకు ఇక్కడే పనులలో సరిపోయింది, నాకు అంత అర్థం కూడా కావవి, ఇక్కడే సరిపోయింది, నేను ఒక్కసారి కూడా వచ్చి వినే నోచుకోలేకపోయాను అందుట. అంటే ఆయన నవ్వి, అమ్మా ఇక్కడ నువ్వేం చేస్తున్నావో అది చెయ్యాలని వాళ్ళకి చెప్పడానికి ఈ 3 రోజులు నేను చెప్పాను, అది వాళ్ళు వినడానికి వచ్చారు, నువ్వు అది ఆల్రెడీ చేస్తున్నావు కాబట్టి వాళ్ళేమో నా దగ్గరకు వచ్చారు, నేను నీ దగ్గరకు వచ్చాను అన్నారు. అందువల్ల మనం ఏ సెంటర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నిర్మమంగా, నిరహంకారంగా, నిజమైన సాధన ఎప్పుడు కాముగానే జరుగుతుంది. నిజమైన సాధకుడు ఎప్పుడూ కూడా నేను ఇది చేశానని గురువు గారు గుర్తుపట్టాలి, సమాజం గుర్తుపట్టాలని మనసులో కూడా ప్రయత్నించడు. నిన్నేళ్లుగానే డిస్పెన్సరీ సర్వీస్ చేస్తున్నా నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదనో, నాకు ఒక ముఖ్యమైనటువంటి స్థాయి నాది అని గుర్తుపట్టట్లేదనో ఏడవటం ఉండదు. లేదా చక్కగా చేసి మైకులో నాలాంటి వాడికి మైక్ ఇస్తే నేను
ఇన్నేళ్లుగా మాస్టర్ గారు నా ద్వారా ఇలాంటివి చేయించారు అంటే నేను ఇవన్నీ చేశానో అని మీరు గుర్తుపడవచ్చు ఏడవటం అన్నమాట. అది కూడా గుర్తింపే కోసం ఏడవటమే అవుతుంది. గజస్నానం లాంటిది ఉపయోగం లేకుండా అవుతుంది. అన్నేళ్లుగా సర్వీస్ చేసి కూడా అంటే ఏంటి, నిర్మమంగా నిరహంకారంగా కామ్గా ఎవరి కోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేయట్లేదు. మనం బాగుపడటానికి ఇది ఒక మహదవకాశం. ఎవరు గుర్తుపట్టారనే సంబంధం లేదు, ఎవరు గుర్తుపట్టక్కర్లేదు. అసలు వాడు గమనిస్తూనే ఉంటాడు. ఎవరు గురువుకి తెలుసు. అందరూ ఆయన బిడ్డలే. ఆయనకి అందరి మీద సమానమైన ప్రేమే ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ ఏముండదు. కానీ దాన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటంలో తేడాలు వస్తాయి. అక్కడ తేడా ఉండదు. సూర్యుడి కిరణాలు అందరి మీద ప్రసరిస్తాయి. కిటికీలు వేసుకుంటే ఒకటి మీద పడనట్టుగా, మనం కళ్ళు మూసుకుంటే మనం సూర్యుడిని చూడనట్టుగా, మనం దాన్ని అందిపుచ్చుకొని ప్రవర్తనలో ఎలా ఉండాలో అలా ఉండకపోతే ఆ తేడా మనలో ఉండడం వల్ల తేడా రావడం తప్ప అక్కడి నుంచి తేడా ఏం ఉండదు. ఎవరు గుర్తించాలనో, పదవులు ఇవ్వాలనో, ఇన్ఛార్జీలుగానో, లేకపోతే చిన్న చిన్న టీం లీడర్స్ అనో ఏదో పేర్లతో ఒక చక్కటి కార్యక్రమానికి మధ్యలో సమన్వయకర్తలుగా ఉండడానికి మనల్ని పెట్టడం అనేటువంటిది ఒక చిన్నదానిలో పెడితే దానికోసం పాకులాటం లాంటిది కాకుండా మనం గనక చక్కగా చేసుకుంటూ ఉంటే గురువు మనకి ఎప్పుడు అంటే అసలైనటువంటి ఎవల్యూషన్లో మనకి ఏది చేయాలో అది చేసుకుంటూ వెళతారు. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళగలగాలి. అంటే ఈ గ్లామర్లోకి, ఈ వ్యామోహాల్లోకి కాకుండా అవన్నీ కూడా చాలా చీప్ విషయాలు అన్నారు. ఇలాంటి వాటిల్లో లక్షల జన్మలు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నారు. ఇంకా ఎన్ని లక్షల జన్మలు జారిపోతూ ఉంటాం. ఈ జన్మలోనే మనం జాగ్రత్తగా ఇంకెవరి కోసమో అడ్వర్టైజ్మెంట్ కోసమో కాదు, మన మహద్భాగ్యము, మనం సేవ చేసుకునే అవకాశం కలిగింది కాబట్టి దానిలో మనం పాలు పంచుకుందాం అని కనుక మనం ఉండి ప్రవర్తిస్తూ ఉంటే ఆటోమేటిక్గా తత్సుఖ సుఖిత్వం అంటే ఇంకా సుఖపెడుతూ నిజంగా అన్కండిషనల్గా మనం సుఖపెడుతూ ఉన్నాం కాబట్టి మనం అన్కండిషనల్గా సుఖపడడం జరుగుతుంది. అప్పుడు భక్తుడు అంటే అర్థం అది అన్నారు. ఎందుకని భక్తుడు అనేవాడి లక్షణాలు చెబుతూ నా కాంక్షతి అంటారు ఒక క్వాలిఫికేషన్. దేనిని కోరడు. ఇది కావాలి అని ఏది కోరడం ఉండదుట. గురువు గారు పరమేశ్వరుడు ఇందాక చెప్పారు కదా, ఎందుకు ద్వారపాలకులుగా జయ విజయులు ఉండగలిగారు అంటే వాళ్ళకి ఏ కోరిక లేదు కాబట్టి అక్కడ ఉన్నారు. ద్వారపాలకులుగా మాకు కూడా అవకాశం ఇవ్వండి అంటే అప్లై చేసుకో అన్నారు. ఉదయం చెప్పారు కదా, క్వాలిఫికేషన్ ఒక్కటే, ఏ కోరిక ఉండకూడదు. ఏ కోరిక లేకుండా ఎలా ఉంటామండి అంటే ఒక కోరిక పెట్టుకో అన్నారు. అది కోరిక కిందకి రాదన్నారు. అందరూ బాగుండాలి. మళ్ళీ దానిలో కొంతమంది అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కొటేషన్ పెడుతున్నారు. కాదు, నేను ఉండాలని ఎడవక్కర్లే. అందరూ అంటే అందులో నువ్వు ఉంటావు అంటే మళ్ళీ తెలియకుండా మన గురించి ఆలోచించుకోవడం అది కాదు. ఎప్పుడు మన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడానికి టైం లేకుండా ఇంకోళ్ళ కోసం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళు ఉండే స్థితిని ఆనందము అంటారు. బుజ్జి గారు ఉన్నారు, అనంతకృష్ణ గారు ఉన్నారు. వాళ్ళ నవ్వు చూడండి ఆ ఫోటోల్ని, లేదా వాళ్ళు నవ్వుతూ ఉన్నప్పుడు చూడండి. మన నవ్వులాగా ఉండదే, ఎండిపోయిన వడియ ముక్కలాగా చెదలు పట్టినట్టుగా అలా ఉండదే. అంత హాయిగా ఎలా నవ్వగలుగుతారు ఎవరిని చూసినా? మనం చూసినప్పుడే మనకు వెంటనే వాళ్ళ మీద ఇంప్రెషన్లు ఉంటాయి కాబట్టి వెంటనే మన నవ్వు మారిపోతుంది. సహజంగా ఓ పువ్వు వికసించినట్టుగా ఎందుకు వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉండట్లేదు? వాళ్ళ కోసం ఒక్క క్షణమైనా వాళ్ళు జీవించారా? డెడ్ బాడీని మోస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ఫోన్ వస్తే అప్పుడు కూడా బంధు కోసం అటెండ్ అయ్యారు బుజ్జి గారు. ఆ డెడ్ బాడీ ఎవరో బయట వాళ్ళది కాదు, తన కుటుంబ సభ్యులది. అటెండ్ అయ్యి ఒక 2 minutes టైం అని అడిగి ఆ డెడ్ బాడీని దించగానే మళ్ళీ ఫోన్లో కనుక్కొని మంది ఇచ్చారు. ఆ తర్వాత ఆ కర్మకాండ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్లు వస్తూ ఉంటే అప్పుడు కూడా ఫోన్లోకి అటెండ్ అయ్యి మందులు ఇచ్చారు. అంటే 24 గంటలు హోమియోకి అంకితం చేశానని మాస్టర్ గారు అన్నదానికి సజీవ ఉదాహరణ. ఎందుకంటే 24 గంటలు నిజంగా 24 గంటలు. అదేదో పోనీ అభూత కల్పన, ఏదో రామాయణం భారతం జరిగినవి లేదు అనుకోవడానికి ఎక్కడో కాదు, మన మధ్య జరిగింది, మనందరం చూసినవి. వాళ్ళు ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆనందంగా లేకుండా ఉన్నాం, ఆశీర్వదించండి, మా ఇంట్లో అడుగు పెట్టండి అంటే అదే ప్రూఫ్. వాళ్ళు అడుగు పెడితే మనం ఆనందంగా ఉంటామని కోరుకుంటున్నారు. అయితే వాళ్ళు మాకు
మాట్లాడితే వాళ్ళకి చెప్పుకుంటే మేము హాయిగా ఉంటాం. ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న మహత్తు? కొత్తగా వాళ్ళకి ఏ తపస్సాధనలు చేశారు? వేరే తపస్సాధన ఏం లేదు. అనుక్షణము పరహితము, ఇతరుల రూపంలో ఉన్న వాసుదేవుణ్ణి అర్చించడం అనే దానిలో ఉన్నారు. అది ఏ పనైనా. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ఎలా వ్యవహరిస్తారు, భోజనానికి పిలిచారు అన్నం పెట్టేటప్పుడు ఎంత ప్రేమతో వ్యవహరిస్తారు. అంటే వాళ్ళు సాక్షాత్తు అక్కడ ఈకే గారినే చూస్తారు, పరమాత్మనే చూసి సేవిస్తారు. ఈ మధ్య ఒక రోజున మాస్టర్ గారింటికి నేను వెళ్ళేటప్పటికీ కొద్దిగా ఒంట్లో ఈ మధ్య బాగుండట్లేదు, చికెన్ గునియా నొప్పులేవో వచ్చి కింద కూర్చోలేక కుర్చీలో కూర్చుంటున్నా. ఓ రోజున వెళ్ళేటప్పటికి అక్కడ కుర్చీలు ఏమీ లేవు. ఎప్పుడు 4-5 కుర్చీలు ఉంటాయి, కుర్చీలు లేవు. లేకపోయేటప్పటికీ ఏంటి కుర్చీలు ఒక్కటి కూడా లేవు అన్న, ఎందుకంటే ఏ గదిలో కనబడట్లే అక్కడ. అనగానే మాస్టర్ గారు ముందు రోజు సాయంత్రం ఒక కార్యక్రమం జరిగింది. ఆఖరి రోజు కార్తీక మాసం అభిషేకం పెట్టారు. దానికి నేను ఒంట్లో బాగుండక వెళ్ళలేదు. ఆ కార్యక్రమం వేరే ఫ్లోర్లో జరిగింది. అక్కడ ఉన్నాయి ఇట, అక్కడ జరిగిందని కూడా నాకు తెలియదు. కార్యక్రమం జరిగింది తెలుసు. ఆ కుర్చీలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయిట. మాస్టర్ గారు పారాయణ చేసుకుంటూ ఉన్నారు. నేను ఈ మాట అనేటప్పటికీ ఆయన వెంటనే పారాయణ ఆపి, ఓ మర్చిపోయాను, పైకి తీసుకురాలేదు, కుర్చీలన్నీ కూడా అక్కడ ఉన్నాయని చెప్పి, ఆ కాళ్ళు ఎలా ఉంటాయి ఆయన బాధ మనకు తెలుసు. పారాయణ ఆపేసి గబుక్కం లేచి అలా బయటికి వెళ్తున్నారు స్పీడ్గా. ఏంటి? కుర్చీ పట్టుకురావడానికి నాకు కింద ఫ్లోర్కి. అక్కడ నాకని కాదు, అక్కడ ఎవరున్నా వాళ్ళు ఈకే గారినే చూస్తారు. దీన్ని మనం ఇదొక్కటి చాలు మనం ధ్యానం చేయగలిగితే, వేరే ఏం అక్కర్లే. వాళ్ళ లైఫ్లో ఉండే ఏవో ఒక ఇన్సిడెంట్ మనం తీసుకొని దాన్ని మాత్రమే ధ్యానం చేస్తే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం. కనీసం మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వస్తే మనం అలా చేయగలమా? ఇంట్లో తండ్రి వస్తే మా నాన్నయ్యగా కుర్చీ తెచ్చుకుంటాడు అనుకుంటాం. అంటే వాళ్ళు తెచ్చుకోగలిగిన శక్తి ఉందనుకోండి, లెక్క చేయం. అసలు మనం ఏం చేస్తాం? ఇంట్లోకి వచ్చి అమ్మా మంచినీళ్ళు, టిఫిన్ ఏంటి వాళ్ళ టిఫిన్ ఏదో చెప్పారనుకోండి, అది మనకి ఇష్టం లేదు. ఆ టిఫిన్ నాకు అక్కర్లే, నాకు బలం టిఫిన్ చేయలేదు నేను తిన్నాం. అంటే అసలు ఎట్లా బిహేవ్ చేయాలి? ఎందుకు వాళ్ళలో ఆ రకమైన శక్తి, తపశక్తి అంటే అది. ప్రతి వాళ్ళలో భగవంతుడిని చూసి ఆరాధించటం, ఆ స్థితిలోకి వెళ్ళటం కోసం వాడు వేరే ఇంకా సాధనలు. అందుకే ఈకే గారు ఒకసారి ఒక మాట అన్నారు ఒక కుర్రాడితో. ఓ కుర్రాడు ఆయన దగ్గరకు వస్తే, ఎరా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, వాడు చదువు అయిపోయింది గాలికి తిరుగుతున్నాడు. ఏం చేయట్లేదండి ఖాళీగా ఉన్నా అన్నట్ట. ఖాళీగా ఉండే బదులు నాలాగా నువ్వు కూడా చేయొచ్చు కదరా అన్నట్ట. అంటే మీలాగా నేనేం చేస్తానండి, నాకు హోమియో రాదు మందులు ఇవ్వడానికి, ఎస్ట్రాలజీ రాదు ఆ సలహాలు ఇవ్వడానికి, లేకపోతే మీలాగా నాకు శాస్త్రాలు తెలియదు ఉపన్యాసాలు చెప్పడానికి, క్లాసెస్ కండక్ట్ చేసి వాటిలో శిక్షణ ఇవ్వడానికి, మీలాగా సంస్కృతం రాదు, ఇంగ్లీష్ రాదు, వేదం రాదు, నాకు ఏమీ రానప్పుడు నేనేం చేయగలనండి అన్నట్ట. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఈకే గారు అన్నట్ట, ఏం లేదో నేను చేసే పని ఏంటో చెబుతాను విను. నేను నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే లోపల నా కంటికి ఎదురుగుండా ఎవరెవరు కనబడుతూ ఉంటారో వాళ్ళందరూ చల్లగా హాయిగా ఉండాలి, కుటుంబాలతో వాళ్ళందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటా. ఎప్పుడు వాళ్ళందరూ కనపడ్డ వాళ్ళందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉంటా. ఆ పని నువ్వు కూడా చేయొచ్చు కదా, ఇదే నేను చేస్తున్న పని. ప్లస్ దానికోసం నేనేం చేయగలను చేస్తూ ఉన్నాను. దీనికి ఇంగ్లీష్ రావక్కర్లేదు, సంస్కృతం రావక్కర్లేదు, శాస్త్రాలు రావక్కర్లేదు, హోమియోనో ఎస్ట్రాలజీనో వేదమో ఇంకేదో సబ్జెక్టో రావక్కర్లేదు కదా. మనం గృహిణి ఇంట్లోనే ఉన్నాం, మనం పెద్దగా ఏం చదువుకోలేదు, తప్పేం లేదు. మనం ఉన్న బిడ్డలకి, మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి చక్కగా ప్రేమగా పెట్టగలుగుతున్నామా? మన ఇంట్లో ఏదో వండుకున్నాం, ఏ చక్రాలో చెక్కలో వండుకున్నాం, పండక్కి బిడ్డలకు పెడుతూ ఉన్నాం. ఇంకెవరో వస్తున్నారు అనుకోకుండా బయట నుంచి, మీరు లోపలికి పోయి తింటూ ఉండండి వాళ్ళు వస్తున్నారు అన్నాం అనుకోండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎక్కడ చక్రాలు పెట్టాల్సి వస్తుందో మన బిడ్డలు కొన్ని వాళ్ళకి ఎక్కడ పెడతాం, అయిపోయింది. చిన్నవిలా కనబడతాయి ఇవన్నీ. వాళ్ళ ఇంటికి వెళ్తే పెట్టారా మన అంటే వాళ్ళు అట్లున్నారు, మేము కూడా అట్టగే ఉంటాం. వాళ్ళు అట్లా ఉంటే మనం అట్లా ఉంటాం ఎందుకు? కాబట్టి ఆనందంగా జీవించడం అది అసలుది. దేవుడి పేరు చెప్పినా ఒకటే, చెప్పపోయినా ఒకటే. పొద్దుగుకులు దేవుడి పేరు చెప్పి రామకోట రాస్తూ పారాయణలు చేసుకుంటూ మేము ఆ పారాయణలో ఉన్నాం, ఈ పారాయణలో ఉన్నాం, అది చేసాం, ఇది నువ్వు ఏమైనా చెయ్యి, ఆనందంగా ఉన్నావా లేదా? అద్దంలో మొహం చూసుకుని నీకు నువ్వు. ఫైనల్గా ఒక్క పాయింట్ దీనికి మనకు ఆధారంగా, సనస్సు జాతుడిని డైరెక్ట్గా
క్వశ్చన్ వేశాడు ధృతరాష్ట్రుడు. ఏమండి మేము మోసం చేశాము, మాయాదూతం ఆడాము, నిజమే, మొత్తం కూడా లాగేసాం రాజ్యం, వాళ్ళు అడవుల పాలయ్యారు, అధర్మమే గెలిచిందని నేను అంటాను, ధర్మమే ఓడిపోయింది అంటాను, ధర్మం కంటే అధర్మమే బలమైందని నేను అంటాను, మీరేమంటారు అన్నట్ట. నేననేది ఏముంది, అద్దం లేని మొహం చూసుకో, నిద్ర పట్టక రాత్రిపూట ఏడుస్తూ 14 ఏళ్ళు అరణ్యవాసం అయిపోయి వాళ్ళు వచ్చున్నారు, ఇవ్వకపోతే రేపు యుద్ధం చేస్తారేమో, మేము అవుతామో, నిద్ర పట్టక ఏడుస్తూ ఉన్న టైంలో వాడు ఏడుస్తూ ఉంటే వాడికి నిద్ర పట్టక విదురుడిని పిలిస్తే, విదురుడు చెప్పినా వాడికి నిద్ర పట్టకపోతే, విదురుడు మా గురువు గారిని పిలుస్తానని పిలిస్తే వచ్చాడు సనస్సుజాతుడు. కాబట్టి నిద్ర పట్టకుంది నీక, వాళ్ళకి హాయిగా పడుకొని ఉన్నారు వాళ్ళు అక్కడ. కాబట్టి అద్దంలో పెట్టి ఫేస్ చూసుకుంటే నువ్వు సుఖంగా ఉన్నావో వాళ్ళు సుఖంగా ఉన్నావో తెలుస్తుంది. కాబట్టి మనం మాయబుచ్చడానికి ఏం లేదు, మనం సుఖంగా ఉన్నామో లేదో మనకు తెలుసు. నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం అంటే అర్థం ఆధ్యాత్మిక సంస్థలో ఉండడం కాదు, ఆధ్యాత్మిక మార్గంలో జీవించడం అంటే అది ఏదో ఎక్కడిదో ఏదో కాదు, పూజలు పునస్కారాలని కాదు, అవి తప్పని కాదు, ఇంకొకరితో మన బిహేవియరు. వాళ్ళల్లో ఉన్నటువంటి వాసుదేవుణ్ణి చూసి ప్రేమగా మనం చేయగలిగింది అన్కండిషనల్గా ఆశించి కాకుండా చేయగలుగుతున్నామా లేదా, అలా మనం చేయగలిగిన నాడు మనం దానిలో అప్పుడున్న ఆ చేస్తూ ఉన్న టైంలో మనం ఉన్నదాన్ని ఆనందము అన్నారు, దాన్నే మోక్షము అన్నారు. అందుకే సత్కర్మాచరణం చేసి ఎవరు తరించరు, సత్కర్మాచరణం చేస్తూ తరించుట ఉంటుందని శంఖారామంలో మాస్టర్ గారు చెప్పారు. కాబట్టి అట్లాంటి సత్కర్మాచరణలో ఆలోచనకు కూడా టైం లేకుండా, ఒకళ్ళు మన గురించి గొప్పగా అనుకోవాలనో, మన వల్ల వాళ్ళకి ఇలా లాభం పొందారని వాళ్ళు అనుకోవాలనో, వాళ్ళ నుంచి కృతజ్ఞత కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎక్స్పెక్టేషన్స్ ఏవీ లేకుండా, అసలు దానికి టైమే లేకుండా పూర్తిగా అందరిలో ఉన్న వాసుదేవుడిని అర్చించడానికి కావాల్సినటువంటి అవకాశం మాస్టర్ గారు ఇచ్చారు ఆల్రెడీ. ఇందాక చెప్పినట్టుగా, ఉదయం చెప్పినట్టుగా ఫార్ములాలు, అందులో మనం ఖాళీ లేకుండా పూర్తిగా ఉండి ఎప్పుడూ కూడా అలాంటి ముముక్ష స్థితిలో, ఆనంద స్థితిలో మనల్ని ఉంచేట్టుగా మాస్టర్ గారు అనుగ్రహించురు గాక. వాసుదేవ.